మనకి స్తోత్రం కలుగును గాక. వీళ్ళారా మరి కాలం చాలా విలువైంది. ఈ రోజు అందరూ వాతావరణం ఇలాగ ప్రతికూలం ఉన్నప్పుడు కూడా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా చాలా చక్కగా వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ నిజంగా ఆసక్తి గలవారని అర్థమైపోతుంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా వచ్చారంటే నిజంగా దేవుడికి వందనాలు. అనేకలు రాలేకపోయారు. ఏదైనా మనల్ని దేవుడు మరి అడ్డులాటంకలు తొలగించి నడిపించినందుకు దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆయన నచ్చవలసింది, మనం తగ్గవలసింది. ప్రియులారా, గత వారం అంతా కూడా మరి నా కుటుంబంలో మరి మా బావగారు 4వ తారీఖు నిద్రించడం, 6వ తారీఖు మా పిన్ని గారు నిద్రించడం, మరి ఎప్పుడు 25 సంవత్సరాలు చాలైనటువంటి ఈ పరిస్థితిలో నా సొంత ఊరు స్వచ్ఛాల దగ్గర నేను వెళ్ళడం, అక్కడ సాక్ష్యం చెప్పడం, సువార్త ప్రకటించడం, 3 రోజులు కూడా 4, 5 తారీఖులు నన్ను అక్కడ వాడుకుని విధానం పెట్టి దేవుడు స్తుతిస్తున్నాను, సాక్షించాను. అలాగే పాస్టర్ గారు, అలాగే సామ్యూల్ బాబు కూడా కాకినాడ వెళ్ళడం, వాళ్ళ పరిచయాలు కూడా దేవుడు సహాయం చేసిన విధానం పెట్టి సాక్షించారు. ఈ విధంగా మన ద్వారా దేవుడు మహిమ పొందాడని మనం నమ్ముతున్నాం. ఈరోజు మనం అందరూ సమకూర్చినందుకు, మనల్ని సజీవులుగా ఉంచినందుకు, ఈరోజు మనం వాక్యం వినడానికి దేవుడు సహాయం చేసినందుకు, మనల్ని సిద్ధపరిచినందుకు దేవుడికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ, మరి ఈరోజు తాలూకా క్లాసు బైబిల్ స్టడీ అండ్ వర్తమానం ఈ సండే ఆదివారం ఆరాధనలో మనం కొనసాగిస్తున్నాం. ఆది మానవు నుండి నేటి మానవ వరకు బైబిల్ వరుస క్రమం. అందులో పాంప్లెట్లు ఉన్నటువంటిది. మనం ఇంచుమించు మోసే దగ్గరికి వచ్చాం. యోసేపుతో లాస్ట్ ఆదివారం అయిపోయింది. అంటే ఆదికాండం కంప్లీట్ అయిపోయింది, 23 తరాలు. కాబట్టి ఈ వారం మోసే గురించి మనం ధ్యానం చేస్తున్న ప్రియులారా, నాకు ఇచ్చిన సమయంలో చక్కగా మోసే గురించి మీకు పరిచయం చేస్తాను. తర్వాత మోసే రాసిన బుక్స్ గురించి కూడా మీకు పరిచయం చేస్తాను. దేవుడు ఆ రకంగా నాకు సహాయం చేయనుగాక, వినడానికి మీకు కూడా సహాయం చేయనుగాక. తర్వాత ముగింపులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, మోసేని పెట్టి, ఇశ్రాయేల్ చరిత్రను పెట్టి, ఈ విషయాలతో మనం ఈ కార్యక్రమం ముగించడం అవుతుంది. కాబట్టి చక్కనటువంటి సమయం, మంచి ఆసక్తిగా వినండి. అద్భుతమైనటువంటి సిద్ధపాటు నన్ను సిద్ధపరిచాడు దేవుడు. 20 సంవత్సరాల నుంచి నేను ఈ మోసే జీవితం చెబుతున్నాను. 20 సంవత్సరాల నుంచి నన్ను సిద్ధపరిచినటువంటి ఈ వర్తమానాన్ని 1 గంటలో మీకు అందించబోతున్నాను. గ్రంథాలు 5 గ్రంథాల తాలూకా మోసే రాసిన చరిత్ర తాలూకా సారాంశం, మోసే తాలూకా పరిచయం మొత్తం కంప్లీట్గా. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి, అసలు కొత్త నిబంధన మనం పాటించాలక్కర్లేదా, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చేస్తాయి అనుకుంటున్నాను. మరి దేవుడు ఆ రకంగా ఆత్మ మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. బైబిల్లో పాత నిబంధనలో గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ఫస్ట్ మోసే అంటారు యూదులు. ఎందుకంటే మోసే ధర్మశాస్త్రం అంటే వాళ్ళకి అంత ఇష్టం, మోసే అంటే అంత ఇష్టం. ఒకసారి వాళ్ళు అంటారు, మేము మోసే శిష్యులు అంటారు. మీరు యేసుక్రీస్తు శిష్యులా? అయితే మేము యేసుక్రీస్తు శిష్యులం కాము, మీరు మోసే శిష్యులు. అంతా కూడా మోసే శిష్యులు అంటే అంత ఆధిక్యత మోసేకి యూదులు ఇస్తారు. అటువంటి గొప్ప మహానుభావుడు, గొప్ప భక్తుడైనటువంటి మహానాయకుడైనటువంటి మొట్టమొదటి బైబిల్ రచయిత ఆయనే. ఆయన గురించి చెప్పడానికి అసలు నాకు అర్హత లేదు. కానీ దేవుని మహాకృప చొప్పున నాకు ఇచ్చినటువంటి ధన్యత పెట్టి దేవుని స్తుతిస్తూ, మరి మీరు కూడా ఈ విషయాన్ని శ్రద్ధగా విని మీరు అది చక్కగా విన్నట్టయితే అసలు దేవుడు అన్నవాడు ఏంటో అర్థమవుతుంది. ఈ చరిత్రలో మోసే అన్నవాడు ఏంటో అర్థమవుతుంది. మొత్తం బైబిల్ ధర్మశాస్త్రం అంటే ఏంటో అర్థమవుతుంది. మీరు క్లారిటీగా అన్నిటికీ ఫ్రీగా విని నేర్చుకొని మీరు ఇతరులకు చెప్పడానికి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది నేను కోరుకుంటున్నాను, దేవుడు కూడా ఆశిస్తున్నాడు. ఇది ఇంకా నేను ముందుకెళ్తున్నాను. ఓకే, మోసే గురించి ఇవాళ మీరు రాయడానికి కష్టం అనుకుంటున్నాను, రికార్డింగ్ చేసుకొని ట్రై చేయండి. ఏమైనా రాసుకోగలసినవన్నీ రాసుకుంటున్నాండి మీకు అవకాశం ఉంటే. అసలు మోసే అంటే అర్థం నీటి నుండి తీయబడ్డాడని. ఎందుకంటే పొరవ కుమార్తె నీళ్ళలోని తీసింది కనుక అందుకే మోసే అని పేరు పెట్టింది ఆమె. అసలు ఈ మోజెస్ అన్నవారు ఎవరు ఏంటి అన్నదంటే మోసే గురించి మీకు పరిచయం చేస్తున్నాను ప్రియులారా. మోసే అన్నవాడు మనం వెనక్కి వెళ్ళిపోవాలి. మోసే తన బ్యాక్గ్రౌండ్ ఎవరు? మరి మోసే చరిత్ర నిర్గమాకాండంలో స్టార్ట్ అవుతుంది 2వ అధ్యాయంలో. మరి మోసేది నిర్గమాకాండంలో ద్వితీయకాండం వరకు, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయకాండం 4 ఖండాలు ఉంటుంది ఈ చరిత్ర. ఒక్క భక్తుడి చరిత్ర 4 ఖండాలు ఉంది. ఆదికాండం 23 భక్తుల చరిత్రలు ఒకే కాండంలో ఉన్నాయి. కానీ ఒక్క మోసేకు ఉన్నటువంటి జీవితం ఇన్ని కాండాలు బైబిల్ మాత్రం ఎవరికి లేవు. ఉంటే మళ్ళీ దావీదే. ఆ రకంగా రాయబడి ఉంది. అయితే మోసే బ్యాక్గ్రౌండ్ ఎవరంటే అబ్రాహాము దగ్గరికి వెళ్ళిపోదాం మనం. అబ్రాహాము దేవుని చేత ప్రత్యేకపరచబడ్డటువంటి ఎన్నిక చేయబడిన కుటుంబం అది. అబ్రాహాము కుమారుడు ఎవరు? అబ్రాహాముకి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, కానీ ఇస్సాకుని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ ఇస్సాకు 2 పిల్లలు ఉన్నారు, కానీ యాకోబుని ఎన్నుకున్నాడు దేవుడు. యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు, 12 మందిని కూడా ఎన్నుకున్నాడు. అది అద్భుతం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఆ 12 మంది పిల్లల్లో 3 గుర్తుపెట్టుకోవాలి మనం. యాకోబు 12 మంది కుమారుల్లో 3 ఎవరు ముఖ్యమైన వాళ్ళంటే గత వారంలో మనం చూస్తాం యోసేపు. అంటే యాకోబు కుమారుడు అయినటువంటి యోసేపు ద్వారా నాయకత్వాన్ని తీసుకొచ్చాడు. యాకోబు కుమారుడు అయినటువంటి యోధా ద్వారా యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వంశావళి రాయబడి ఉంటుంది.
అబ్రాము ఇస్సాకుని కన్ను, ఇస్సాకు యాకోబుని కన్ను, యాకోబు యోధాని కన్ను, యోధా పెరేసుని కన్ను, పెరేసు ఇస్రాముని కన్ను, ఇస్రాము ఆరాముని కన్ను, ఆరాము అమినాదాబు కన్ను, అమినాదాబు నైసోని కన్ను, నైసోని సల్మాన్ కన్నాడు, సల్మాన్ ఏమో భోజేము, భోజేము రూతి ఎందు ఓబేదు పుట్టాడు, ఓబేదు ఎందు ఎస్సే పుట్టాడు, ఎస్సే దావీదు పుట్టాడు. అది అంటే దావీదు నుంచి యేసుక్రీస్తు వచ్చాడని చెప్పడానికి అది యోధా ఛానల్. అది యాకోబు వంశంలో యోసేపు అన్నవాడు నాయకత్వ ఛానల్. యోసేపు మొట్టమొదటి నాయకుడు, తర్వాత మోసే, తర్వాత యెహోషువ. చరిత్ర ఈ రకంగా నడిచింది. అది యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అనడానికే యోధాను వాడుకున్నాడు. ఈ రెండు కాకుండా లేవి గోత్రాన్ని, యాకోబు కుమారుడు లేవిని కూడా జ్ఞాపం చేసుకోవాలి మనం. లేవి గోత్రం ఎలాగొచ్చింది అన్నదంటే యాకోబు కుమారుడు అయినటువంటి ఒక కుమారుడు ఉన్నాడు కదా లేవి, ఆ లేవి తాలూకా వంశమే లోంచి వచ్చిన వాడే మోసే. వీళ్ళ వంశాలు చెప్తాను చూడండి. యాకోబు కుమారుడు లేవి కదా, 12లో ఒకడు లేవి. లేవి కుమారుడు కహాతు, కహాతు కుమారుడు అమ్రామ్ ఆయన భార్య యాకోబు. ఈ అమ్రాము ఈ యోకేబేదుకు పుట్టినవాడు పెద్దవాడు అహరోను, మిరియాము, వీళ్ళిద్దరు పెద్దవాళ్ళు, చిన్నవాడు మోసే. అంటే మోసే తల్లిదండ్రులు ఎవరు మీకు అర్థమైపోయింది. మోసే బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థమైపోయింది మీకు. అబ్రాహాము సంతానికి వచ్చాడు, అబ్రాహాము నుంచి 7వ వాడు. మరి ఇస్సాకు వంశం నుంచి వచ్చాడు. యాకోబు గోత్రంలో నుంచి లేవి అన్న కుమారుడు ద్వారా లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వాడు, కహాతు వంశానికి చెందినటువంటి వాడు. లేవికి 3 కుమారులు ఉంటారు, గెర్షోను, కహాతు, మెరారి అని 3 ఉంటారు. గెర్షోనీలు అన్నది ఒక పని చేస్తారు ప్రత్యక్ష గుడారం దగ్గరే మోసే కాలంలో. ఈ మెరారీలు అన్నవారు ఒక డ్యూటీ చేస్తారు, మందిర సేవ. కహాతీలు అన్నవారు ఒక సేవ చేస్తారు. ఆ కహాతీలోంచి మళ్ళీ అహరోను కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, వాళ్ళే యాజకులు. కహాతి కుటుంబం నుంచి ఎన్నుకున్న వారిలో యాజకుల్లో అహరోను సంతానం అన్నదే యాజకులు. మళ్ళీ మోసే యాజకుడు కాదు, మోసే కుమారులు యాజకులు కాదు. ఇది నేను ఇంకా అవసరమైతే తర్వాత క్లారిటీ ఇస్తాను. ఇది ఇన్ఫర్మేషన్ అంటే మోసేకి ముందుగా జరిగినటువంటిది ఇది. తర్వాత ఇక్కడ మోసే తల బయోడేటా ఇప్పుడు చూడండి. మోసేకి తల్లి తండ్రి ఎవరని చెప్పాను? అమ్రాము, యోకేబేదు. సహోదరులు ఎవరు? అహరోను అన్నయ్య, మిరియాము అక్క, భార్య సిప్పోరా, కుమారులు గెర్షోను, ఎలియాజరు, 2 పిల్లలు. వీళ్ళ మామగారు ఇత్రో లేదా రఘుయేలు, మిద్యాన్ దేశం. ఈయన పుట్టి పెరిగింది ఐగుప్తు 40 సంవత్సరాలు. మిద్యాన్ దేశంలో మామగారు మందలు కాసింది 40 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు 80 సంవత్సరాల వయసులో పిలిస్తే 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుని ప్రజలు నడిపించాడు నాయకుడిగా. మొత్తం 120 సంవత్సరాలు జీవించాడు మోసే. ఇది 3 భాగాలుగా చేసి మనం ధ్యానం చేస్తాం. ఓకే, ఇంకా మనం మోసే గురించి చూసేటప్పుడు ఆయన తాలూకా పరిచయం లేవీలంతా కూడా వాళ్ళు ఎవరు? సహోదరులు. కహాతీయులు కొంతమంది ఒక డ్యూటీ, గెర్షోనీలు ఒక డ్యూటీ, మెరారీలు ఒక డ్యూటీ. అందులో కహాతీయులు వచ్చినటువంటి ఒక కుటుంబం అహరోను కుటుంబం, అహరోను పిల్లలు మాత్రమే యాజకులు. మొట్టమొదటి బైబిల్లో యాజకులు ఎవరు అంటే అహరోను అతని పిల్లలే. యాజకత్వం అంతా వాళ్ళతోనే ప్రారంభమైంది. మొట్టమొదటి మందిరం ఎక్కడ ప్రారంభమైంది అంటే ఈ మోసే కాలంలోనే భూమి మీద మందిరం వచ్చింది, ప్రత్యక్ష గుడారం. మొట్టమొదటిగా రచయిత ఈ బైబిల్ రాసింది ఎవరు అంటే క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో రాసింది మోసే. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు కూడా రాశాడు ఈయన. అయితే ఈ 5 కాండాలు కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఆది కాండం ఆల్రెడీ మనం చూసేసాం. ఆదాము దగ్గర నుంచి సృష్టి కూడా ఎలా వచ్చిందన్నది మోసే రాశాడు ఆది కాండం 1-2 అధ్యాయాల్లో. ఆదాము దగ్గర నుంచి యోసేపు వరకు 23 తరాలు కూడా ఎవరి తర్వాత ఎవరన్నది వాళ్ళ సంవత్సరాలు కూడా రాసింది మోసే. మోసే పుట్టక ముందే జరిగిన చరిత్రను కూడా మోసే రాశాడు అంటే దేవుడు ఆయనకి ఎలాంటి ప్రత్యక్షత ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. రెండోది వాళ్ళ పూర్వీకులు కూడా ఆయనకి చెప్పారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తాతలు కూడా ఈ సబ్జెక్ట్ వాళ్ళ తల చరిత్రని చెప్పారు. అందువల్ల మోసే రాయగలిగాడు. జరిగిన 2300 సంవత్సరాల చరిత్రని ఆయన పుట్టక ముందు జరిగిన చరిత్రను రాశాడు. తర్వాత పుట్టిన చరిత్రను రాశాడు. నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇది ఈ బయోడేటా. ఇప్పుడు నేను బుక్లోకి వెళ్తున్నాను. ముఖ్య అధ్యాయాలు, ముఖ్య సంఘటనలు, ముఖ్య వివరాలు, వ్యక్తులు ఏవేవి ఉన్నాయో ఈ 4 కాండాల్లో. ఆది కాండం అయిపోయింది కనుక నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు మీకు చూపిస్తాను కొన్ని ముఖ్యమైనవి. ప్రియులరా, వాటిలో మీరు ఇప్పుడు అంత చరిత్ర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం నిర్గమకాండం 1వ అధ్యాయానికి వెళ్తున్నాం. బుక్లోకి వెళ్తున్నాం, బైబిల్ చూసుకోండి. నిర్గమకాండం 1వ అధ్యాయంలో 350 సంవత్సరాల చరిత్ర ఉంది. 350 సంవత్సరాల చరిత్రని ఒక అధ్యాయంలో రాశాడు నిర్గమకాండంలో. అందులో ఏ రాస్తున్నాడు? 70 మంది ఐగుప్తుకు వచ్చారు యాకోబు కాలంలో. అప్పుడు యోసేపు ఉన్నాడు అక్కడ ఐగుప్తులో. అప్పుడు యోసేపు చనిపోయిన తర్వాత కొత్త ఫరో ఇంకొక ఆయన వచ్చాడు, కొత్త రాజు.
ఈ ఇశ్రాయేల్ చూస్తే ఈ 70 మంది అన్నవాళ్ళు 70 మందిలో లేరు, విస్తారమైన జనం అయిపోయారు, వాళ్ళ తల సంపదలు ఎక్కువైపోయి. కాబట్టి ఆ రాజుకు భయపడ్డాడు. ఎప్పుడైనా యుద్ధాలు జరిగేటప్పుడు శత్రువులతో వీళ్ళు చేతులు కలిపి మన మీదకి తిరుగుబాటు చేస్తారేమో అని భయపడంట. అప్పుడు ఈ రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ అణిచివేద్దామని ప్రయత్నం చేశాడంట. అందుకని ఏం చేశాడంటే వాళ్ళకి భారమైన పనులు ఏర్పాటు చేయటం, వాళ్ళకు పుట్టిన మగపిల్లలు చంపించటం, ఈ రకంగా ఆడపిల్లలు బతకనివ్వటం, వాళ్ళని ఎలా తగ్గించగలరో తన సొంత తెలివితేటలతో ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు నిర్గమాకాండం 1:12 ఏం రాయబడి ఉందంటే, వాళ్ళు ఫరో ఇశ్రాయేలు శ్రమ పెడుతున్న కొలది వారు విస్తరించిరి అని రాయబడి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనకు అర్థమైపోతుంది, సాతానుగాడు మనల్ని శ్రమ పెడుతున్న కొలది, మనల్ని శోధిస్తున్న కొలది, మనల్ని కృంగదీస్తున్న కొలది మనం ఇంకా వర్ధిల్లుతాం. ఇది మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. కాబట్టి ఆ రోజు దేవుని ప్రజలు ఫరో చెయ్యాలని ప్రయత్నం, సొంత ఆలోచనలు ఉపయోగించాడు, సొంత బలాన్ని ఉపయోగించాడు. కానీ దేవుడు దాన్ని అద్భుతంగా వాళ్ళు విస్తరింపజేశాడు. చివరికి ఎంతమంది విస్తరింపజేశాడంటే 6 లక్షల మంది పై చిలుక సైన్యం, 20 సంవత్సరాల పైబడిన మిలిటరీ సైన్యం 6 లక్షల పై చిలుక. మీకు ఆ సంఖ్య నిర్గమాకాండం 12 ఆ సంఖ్య ఉంటుంది, నేను చూపిస్తాను. ఇదండి 1 జరిగింది. అయితే ఈ 1 ఇంకొక విషయం మనం గమనించాలి. ఈ 350 సంవత్సరాలతో ఈ ఫరో ఈ ప్లాన్ చేసేటప్పుడు మంత్రశాల అన్నవాళ్ళు ఏం చేశారు, సిప్రాపు అన్నవాళ్ళంటే ఫరో ఆజ్ఞకు భయపడకుండా వీళ్ళు దేవుని ప్రజలు కాబట్టి వీళ్ళకి కీడు చేయకూడదని వీళ్ళని మరుగు చేశారు. హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారని చెప్పారు ఫరోతోని. ఎందుకంటే మేము వెళ్ళేసరికి వాళ్ళ కాన్పులు జరిగిపోతున్నాయి, వాళ్ళే చేసేసుకుంటున్నారు, వాళ్ళకి మంత్రశాల కూడా అక్కర్లే అని చెప్పారు వాళ్ళు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళు దేవుడు భయపడుతున్నారు కనుక, దేవుడి ప్రజలకు వీళ్ళు సహాయం చేశారు కనుక వీళ్ళ వంశం వర్ధిల్లును గాక అని చెప్పాడు. అంతే. అందుకే మంత్రశాల ఇద్దరు తాలూకా వంశాన్ని వర్ధిల్లు చేశాడని మీకు 1:21 రాయబడి ఉంది అన్నమాట నిర్గమాకాండంలో. ఇక 2 వెళ్తున్నాం ప్రియులారా. ఇప్పుడు ఇందులో మోసే పుడుతున్నాడు. పరిస్థితి మోసే పుట్టినప్పుడు ఎలాగుందో వాతావరణం, కరోనా టైంలో పుట్టినప్పుడు వాతావరణం ఎలాగుందో, మా పెద్ద మనవరాలు కరోనా టైంలోనే పుట్టింది. అలాగా కొంతమంది పుట్టేటప్పుడు కొన్ని ప్రమాద టైంలో పుడుతుంటారు. అప్పుడు యేసుప్రభు గారు పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి, అలాగే మహాహీరోది కుట్ర. ఇప్పుడు కూడా ఫరో ఈ కుట్ర చేశాడు. ఈ టైంలో ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి ఈ యోకేబేదు ఇప్పుడు కరెక్ట్గా కన్నది ఈ టైంలోనే డెలివరీ. ఈ పిల్లడు చూస్తే చాలా బాగున్నాడు, దాచింది 3 నెలలు దాచింది, ఇంకా దాయి లేక ఏడుపిన పడిపోద్ది కదా, ఊరుకుంటాడా, నోరు మూసిలేం కదా, ఇంకా దాయి లేక ఎందుకు నా చేతితో ఇంకా వాళ్ళ చేతులు పెట్టడం అనుకుందా మరి ఏమో తల్లి. చివరికి ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో ఆ సముద్రం పక్కన నైల్ నది ఒడ్డున విడిచిపెట్టేసరికి తన అక్క మోసే అక్క మిరియాం ఫాలోఅప్ అవుతుంది, తమ్ముడిని ఫాలోఅప్ అవుతుంది. ఇంత ఫరో కుమార్తె స్నానం చేయడానికి రావటం, వచ్చిన తర్వాత ఈ బాలుడు ఆవిడ చేతిలో పడ్డాం. ఇక ఎలాగున్నదంటే రొట్టె చేతిలో పడ్డదంటారే అలాగైపోయింది. 3 నెలలు దాచి ఏమైపోతాడు ఈ పిల్లోడు, చచ్చిపోతాడు, ఎవరి చేతులు పడిపోతాడు అనుకున్న ఈ పిల్లోడు టర్నింగ్ పాయింట్ అనమాట. లైఫ్ మారిపోయింది. రాణి గారి చేతిలో పడ్డాడు. ఫరో కుమార్తె తాలూకా ఆ కుమారుడిగా పెరగడానికి ఆవిడ చేతిలో పడ్డాడు ఈ మిరియాం రికమెండేషన్ వల్ల. చివరికి ఆ తల్లి మళ్ళీ యాకోబేద పాలు ఇచ్చి పెంచడానికి జీతానికి తీసుకుంది తల్లి దగ్గరే పెరిగాడు. అయితే పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె పేరు పెట్టి మోసే అని పేరు పెట్టిందని 2 రాయబడి ఉంది. మోసే పెద్దవాడైపోయాడు 2 ఎందుకంటే ఒక 2 అధ్యాయంలో 80 సంవత్సరాల చరిత్ర ఉంది. 1 అధ్యాయంలో 350 సంవత్సరాల చరిత్ర అయితే 2 అధ్యాయంలో 80 సంవత్సరాల చరిత్ర. మోసే పెద్దవాడైపోతాడు, 40 సంవత్సరాలు ఐగుప్తులు ఉన్నది, మిద్యాను వెళ్ళిపోయి 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు కూడా ఇందులో రాశాడు 1 అధ్యాయంలోనే. ఇది ఎందుకు మనలాంటి వాళ్ళు చదువుకోలేమనేది, మరి ఇవన్నీ చరిత్ర రాస్తే ఇంకా పెద్ద అయిపోతుంది బైబిల్. మనం అసలు చదవలే, ఈ బైబిలే చదవలేకపోతున్నాం మనం. ఇంకా పెద్ద బైబిల్ అయితే ఏం చదువుతాం. అందుకని మన కోసం దేవుడు ఆలోచించి చాలా షార్ట్కట్గా ఇచ్చి ఉంటాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియులారా, ఇక ఏమైంది, పెద్దవాడైపోయాడు కదా, పెద్దవాడైపోయాడు, సకల విద్యలు దారి తీరిపోయాడు, అన్ని విద్యలు మొత్తం ఫరో కుమారుడు కదా, కాబట్టి ఐగుప్తులో ఉన్నటువంటి విద్యలన్నీ నేర్చేసుకున్నాడు. ఇక తల్లిదండ్రులు చెప్పి ఉంటారు, మనం అసలు ఐగుప్తులం కదరా నాన్న, మనం ఈ ఇశ్రాయేలు, మనం ఆ జాతి అన్న పూర్తి బ్యాక్గ్రౌండ్ చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళ తాలూకు సహోదరుల తాలూకు భారాలు చూడడానికంట ఒకరోజు ఈయన అలాగే వెళ్ళాడండి షికారుగా. వెళ్ళేసరికి ఒక హెబ్రీనేమో ఐగుప్తుడు కొట్టేస్తున్నాడంట. కొట్టిస్తే ఈయన తట్టుకోలేకపోయాడు. మా వాడిని ఇలా కొట్టేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో పాతేశాడు. ఒక మనిషిని ఏమి కాకుండా చంపి ఇసుకలో పాతేశాడు అంటే ఎంత బలవంతుడో చూడండి మోసే, ఎంత ధైర్యవంతుడో.
ఓకే, రెండో రోజు వెళ్ళాడంట. మళ్ళీ మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాడికి, వీళ్ళందరూ ఇటుకలు వ్యాపారం అదే ఇటుకలు వేసుకుంటారు కదా, ఇటుకలు మన్ను అన్నీ మట్టికలు చేసుకుంటున్నారు. మళ్ళీ రెండో రోజు వెళ్ళి చూసేసరికి ఈసారి వీళ్ళ గొడవలు ఆడుకుంటున్నారట. వీళ్ళు ఇద్దరు గొడవలు ఆడుకుంటే, ఏంట్రా మీ ఇద్దరు సహోదరికి అది ఏంట్రా గొడవ అన్నారట. ఈయన, నేను ఐగుప్తుని చంపినట్టుగా నన్ను చంపేది అనుకుంటున్నావా, మాకు తీరపరగా నువ్వు ఎవడవు, నువ్వు అధికారివా అని అడిగాడట. ఎవడు ఇశ్రాయేలుడు. మరి బాబోయ్ ఈడేంటారు ఆయన ఇలాగన్నాడు. ఇది అందరికీ తెలిసిపోయి కనబడుతుంది. నీకు మోసే భయపడాడు. ఈ విషయం పరోకి తెలిసిపోయింది. ఇక పరో కత్తిని ఊరేస్తున్నాడు, ఈ మోసే ఎక్కడ కనపడతాడని. ఈ లోపల పారిపోయాడు మోసే. ఎక్కడ పారిపోయాడు? ఐగుప్తు విడిచి మిద్యాన్ దేశం పారిపోయాడు. రెండో అధ్యాయంలోనే పారిపోయిన తర్వాత ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఏం చేయాలో తోచట్లేదు, ఎడుతున్నాడు. ఏంటి నా జీవితం ఇలాగైపోయింది, ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా టైం అయిపోద్ది, వ్యాఖ్యానం అయిపోతుంది. మళ్ళీ స్టోరీ నడదు. ఓకే, బావి దగ్గర బాధపడుతున్నాడు. సిప్పోరా తన అక్కలతో మొత్తం 7 వచ్చారు. ఇద్దరు కుమార్తెలు, మిద్యాన్ యాజకుడైన గొర్రెలు మేపుకుంటూ వచ్చారు. ఆ బావిల దగ్గర వీళ్ళకి ఎవరు ఇబ్బంది పెడుతుంటే అప్పుడు మోసే వాళ్ళకి హెల్ప్ చేశాడు. మోసే అక్కడ హెల్ప్ చేసే మనిషి అర్థమైపోతుంది మనకి. ఎవరికొరకు హెల్ప్ చేయాలని బుద్ధి, అక్కడ హెల్ప్ చేయాలనుకుని ఇరుకులో పడ్డాడు. ఇక్కడ కూడా ఇప్పుడు ఒక హెల్ప్ చేసేది మంచి జరిగిందండి. ఇక్కడ ఇట్లా వచ్చిన వాళ్ళకి అందరికీ బావిలో నీళ్ళు పెట్టించాడు, గొర్రెలకి సహాయం చేశాడు. వీళ్ళు అర్జెంట్గా వెళ్ళిపోయారు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు అడిగారంట, మోసే మామగారు, ఇంకా మామ అవ్వలేదు. సిప్పోరా నాన్నగారు అడిగి, ఎంతో పెందరకాడు ఎలాగ వచ్చారంటే, ఐగుప్తుడు ఒక ఆయన వచ్చాడు, మాకు హెల్ప్ చేశాడు, అందుకే తొందరగా వచ్చాడు. మరి భోజనాన్ని తీసుకురాలేకపోయారంటే, అప్పుడు వెళ్ళాడు మామగారు, వెళ్ళి ఉంటాడు బహుశా, అదంతా రాయలేదు. వెళ్ళి తీసుకొచ్చాడు. ఏమయ్యా మరి గొర్రెలు కాస్తావా ఏంటి, నువ్వు ఏంటి, నువ్వు ఐగుప్తుడు కదా, అసలు ఎబ్రిడీనా, మరి ఐగుప్తు నుంచి వచ్చాడు కనుక ఐగుప్తుని అంటారు, మరి రాజమండ్రి వచ్చాను కనుక నన్ను రాజమండ్రి కూడా అంటారు, మీరు మీ వైజాగ్ అంటారు కదా నన్ను. కాబట్టి ఈ విధంగా ఐగుప్తు నుంచి వచ్చావా, అయితే సరే మాకు మందలు కాస్తావు ఏంటి, మా అమ్మాయి పెళ్లి చేసుకుంటే చేసేసుకుంటాను. సిప్పోరా నుంచి పెళ్లి చేసేసాడు. 2 పిల్లలు కూడా పుట్టేశారు. ఇది ఒకడే పుట్టినట్టుగా నిర్గమకాండం 2 అధ్యాయాలు కనబడతాయి. తర్వాత 17 అధ్యాయాలు కనబడతాయి వాళ్ళకి ఇద్దరు పేర్లు కూడా. ఇది ఇక్కడ జరిగినట్టు 22వ వచనం, 2 అధ్యాయం 1వ వచనం 22వ వచనం వరకు కూడా నిర్గమకాండంలో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఉంది, అది మీరు చదవచ్చు. ఇక ఈ 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తున్నాడు. ఇక ఒక పక్క 23 నుంచి 25 వచనం చూస్తే 2 అధ్యాయంలో నిర్గమకాండంలో దేవుడు ఒక పక్క ఇశ్రాయేలు మొర్ర విన్నాడని రాయబడి ఉంది. వాళ్ళు చూశాడంట, వీళ్ళ నిట్టూర్పులు విన్నాడంట, వాళ్ళ మొర్రలు విన్నాడంట. దేవుడు అప్పుడు కలుగు చేసుకుంటున్నాడు ఈ ప్రజల గురించి. ఇక్కడ మోసేని సిద్ధపరుస్తున్నాడు, ఈ పక్క ప్రజల నిట్టూర్పులు విన్నాడని 2 అధ్యాయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మోసే ఏమైంది, 3 అధ్యాయం వచ్చేసరికి 2 అధ్యాయాలు అయిపోయండి, 3 అధ్యాయానికి వచ్చాను. 3 అధ్యాయానికి వచ్చేసరికి మీకు విషయం చెప్పంటారా, నిర్గమకాండం 1 అధ్యాయం 350 సంవత్సరాలు అయితే, 2 అధ్యాయం 80 సంవత్సరాల చరిత్ర అయితే, 3 అధ్యాయం నుంచి ద్వితీయోపదేశకాండం ఆఖరి వరకు కూడా 40 సంవత్సరాల చరిత్ర. ఓకే చెప్పండి, ఓన్లీ నిర్గమకాండం 431 సంవత్సరాల చరిత్ర. ఎక్కడికి 430 అంటే 350 1 అధ్యాయం తీసేయండి, 80 2 అధ్యాయం తీసేయండి, ఎన్ని 430 అయిపోయాయి. అంటే మిగతా 12 అధ్యాయం నుంచి అంతా కూడా నిర్గమకాండం అంతా కూడా 1 సంవత్సరం చరిత్ర. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిర్గమకాండం పస్కా పండుగ రోజు వాళ్ళు బయటకు వచ్చిన దగ్గర నుంచి 1 సంవత్సరంలో వాళ్ళు అక్కడ సీనాయి పర్వతం దగ్గర ఉన్నట్టుగా కనపడుతుంది. అది ఒక 1 ఇయర్ తాలూకా హిస్టరీ నిర్గమకాండం. లేవీకాండం మాత్రం 1 నెల చరిత్ర లేవీకాండం. సంఖ్యాకాండం ఎక్కువ చరిత్ర, 38 సంవత్సరాల 9 నెలల ఇంచుమించు 20 దినాలు ఎంత వచ్చింది, దగ్గర 39 సంవత్సరాల చరిత్ర సంఖ్యాకాండం ఒకటే. మళ్ళీ ద్వితీయోపదేశకాండం కూడా 1 నెల చరిత్ర. టోటల్ 40 సంవత్సరాల చరిత్ర నిర్గమకాండం 12 అధ్యాయం మనం లెక్కెట్టుకుంటే. అంటే నిర్గమకాండం 1-2 అధ్యాయంలోనే ఎక్కువ హిస్టరీ రాసేసాడు, బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు ఈ 2 ఒకసారి నేను వివరిస్తాను మీకు అర్థం అవడానికి. మోసే జీవించిన 3 పార్ట్లు చేశాం కదా. మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో 40 సంవత్సరాలు సకల విద్యలు ఆరితేరిపోయాడు. మంచిగా కరాటే ఫైట్ పెట్టి బ్లాక్ బెల్ట్ అన్నీ వచ్చానికి. ఇక రాందంటే ఏమన్నది, ఎక్కడ చెప్తాడు ఈ మాట, అపోస్తలుల గారు 7 అధ్యాయంలో స్తేఫను చెప్తున్నాడు, మోసే సామాన్యుడు కాదయ్యా, గొర్రెలు కాసుకుంటూ అనుకుంటున్నారు ఏటైనా, ఐగుప్తు విద్యలు సకల విద్యలు ఆరితేరిపోయాడైనా మోసే ఫరో కుమార్తెకి కుమారుడు అనిపించుకున్నట్టు కంటే దేవుని ప్రజలతో నింద అనిపించడం మేలు అని వచ్చేసాడంట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కాబట్టి 40 సంవత్సరాలు. ఇంకో చరిత్రలో ఇంకో మాట కూడా ఆయన గురించి ఉంది. ఆయన రాజకుమారుడు ఉన్నప్పుడు ఐగుప్తుకి కిందని ఐథియోపియా దేశం ఒకటి ఉంటుంది, కూషు దేశం అంటారు దాన్ని. ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళాడు ఐగుప్తు రాజకుమారుడుగా. అప్పుడు వెళ్ళి అక్కడ ఒక రాజకుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నట్టు కూడా చరిత్రలో ఉంది. చారిత్రక వాస్తవాలను బుక్లో రాసాడు ఒక ఆయనది. చూసారా, సంఖ్యాకాండం 12 అధ్యాయంలో కూషు దేశం స్త్రీని పెళ్లి చేసుకున్నాడు కనుక మిరియాము, అహరోను, శనిగారు ముగ్గురు వాదనాడుకుంటారు. ఆ కూషు దేశం పెళ్లి చేసుకున్నది మోసే దేవుడు పిలిచిన తర్వాత కాదు, ఈ పెళ్లి కాకముందు, సిప్పోరాను చేసుకోకముందు అన్యుడిగా ఉన్నప్పుడు, ఐగుప్తు రాజకుమారుడు ఉన్నప్పుడు, ఐగుప్తు పక్షాన్ని యుద్ధానికి వెళ్ళినప్పుడు, కూషు దేశంతో యుద్ధం చేసేటప్పుడు అక్కడ ఆ రాకుమారుని వివాహం చేసుకున్నట్టుగా చరిత్రలో ఉంది.
ఓకే, బైబిల్లో అది లేదు. ఓకే, అది నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే దాంతో మనకు సంబంధం లేదు. ఏదైనా మొదటి 40 సంవత్సరాలు ఆయన ఒక రాజు కుమారుడుగా సుఖభోగంగా పెరిగాడు, అన్ని విద్యలు ఆయనకు వచ్చు. అయినా 2వ అధ్యాయం వచ్చేసరికి ఏమైంది? ఆ 2వ అధ్యాయం మనం ఏం చూసాం? 40 సంవత్సరాలతో పారిపోయాడు. మోసే మిద్యాను దేశంలో అరణ్యంలో గొర్రెలు కాశాడు 40 సంవత్సరాలు. అంటే రాజకుమారుడిగా నువ్వు దేవుడికి సూట్ అవ్వు. అది దేవుడు మోసేకి నేర్పింది. నువ్వు గొర్రెలు కాసేటప్పుడు ఇంకా తగ్గించుకొని నువ్వు గొర్రెలు చక్కగా కాయగలిగితే నా ప్రజలు కాయడానికి పనికొస్తావు. లేకపోతే నీకు ఎన్ని విద్యలు ఉన్నాయి, నా గొర్రెలు కాయడానికి కాపర పనికి నువ్వు పనికిరావు. చాలామంది అనుకుంటారు, నీకు బైబిల్ అని తెలుసు కదా, మరి ఎందుకు కాపర పని చేయొచ్చు కదా, పాస్టర్ పని చేయొచ్చు కదా, సంఘం పెట్టొచ్చు కదా, ఎందుకే ఆ ఊరు ఈ ఊరు తిరుగుతావు, ఒక దగ్గర కాపరగా 10 కుటుంబాలు పెట్టుకొని నీ పోషణ అయిపోతుంది కదా అంటే, ఈ సలహాలు బోడి సలహాలు ఎలాగ ఉంటాయి? సకల విద్యలు నాకు బైబిల్లో జ్ఞానవంత నాకు దేవుడు ఇచ్చినా కాపర పరిచర్య ఇవ్వకపోతే నేను చేయను. కాపర పరిచర్య ఇస్తేనే చేస్తాను. నేను నాకు ఇచ్చే పరిచర్య దర్శనం వేరు, కాపరలు తయారు చేయటం, అది నాకు అర్థమైంది. కాబట్టి సకల విద్యలు ఆరితేరిపోయి రాజకుమారుడు అయినాడు మోసే. సూట్ అవడు నాయకుడిగా ఇశ్రాయేలు విడిపించడానికి. విడిపించక రారంటే ఒకడు కొట్టేసి ఐగుప్తుని పాటేసాడు కదా ఇసుకలో. అలా ఒక్కొక్కరిని వేసుకొచ్చేస్తాడు, రోజుకి ఒకరిని వేసేస్తాడు. కోపంతో చాలా కోపం కొట్టాడు మోసే. బలవంతుడు, కోపం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ ట్రైనింగ్ అవ్వాలని ఏం చేశాడు అంటే ట్రైనింగ్ ఇప్పించాడు. ఎక్కడ ట్రైనింగ్ పంపించాడు? ఎంత బాబు చెప్పాడు, బైబిల్ కాలేజీ పంపలే, గొర్రెలు గాయడం పంపించాడు. నువ్వు గొర్రెలు గాయడంలో నువ్వు గొర్రెలు ఒకదాన్ని సంపకన్నా కొట్టకన్నా కానీ 40 సంవత్సరాలు కాస్తే ఆ ఎండకి మంచికి వానికి నాకు పనికొస్తాం అనుకోండి దేవుడు. 80 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు ఆయన గొర్రెలు అప్పుడు పరిపూర్ణ సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయనకి. ఇంక నీకు వెళ్ళి నీ థియాలజికల్ ఉడికి వెళ్ళి ఇప్పుడు ఇశ్రాయేలు విడిపించన్నాడు. మీకు 3వ అధ్యాయం 8వ వచనం చెబుతున్నాను చూడండి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో విశాలమైన మంచి దేశం కనుక కనానీలు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలు, ఎవ్వీలు, ఎబిసీలకు నివాస స్థలమైన పాలు తేలు ప్రవహించే దేశమునకు వారు నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దేవుని నామన స్తోత్రం కలుగుగాక. ఇదే మూలవాక్యం నా దృష్టిలో ఈ మోసే జీవిత చరిత్రలో. ఏమన్నాడు దేవుడు ఇక్కడ? వాళ్ళని విడిపించుటకు, వాళ్ళని నడిపించుటకు. ఐగుప్తు బానిసత్వం నుండి వాళ్ళు విడిపించుటకు, కనానికి అరణ్యంలో వాళ్ళని నడిపించి కనాన్ దేశాన్ని వాళ్ళకి ఇవ్వడానికి. అందుకు దేవుడిగా నేనే దిగి వచ్చాను. దీనికి భూమి మీద ఒకటి కావాలి నాకు, అది నిన్నే ఇంతవరకు ట్రైనింగ్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి మోసే ఎల్లు అని చెప్తున్నాడు 3వ అధ్యాయంలో. మోసే అంటున్నాడు, నేను నత్తోడిని, నేను ఎలాంటోడిని, నేను అసలు పనికిరాను, ఆ పరువు అసలు వినడు, అసలు మా ఇశ్రాయేలీలే వినరు. ఎందుకంటే ఆ రోజు నువ్వు తీర్పరు అన్నాడు మా వాడు. అందుకే కదా పారిపోయి వచ్చేసాను నేను. నా స్వజనులే చెప్పుకోవడానికి, నా స్వజనులే నా మాట వినరు, నా ఇంటి వారే నా మాట వినరు, నా బంధువులే నా మాట వినరు. చాకులు చెప్తున్నాడు. 4వ అధ్యాయానికి వెళ్తున్నాను. 11వ వచనం, ముఖ్యమైన వచనాలు మీకు చూపిస్తున్నాను. ఏ అధ్యాయంలో ఏముందో ముఖ్యమైన విషయాలు కూడా చెప్తున్నాను. ప్రియులారా మైండ్లో రికార్డ్ చేసుకోండి. 4వ అధ్యాయం 11వ వచనంలో అద్భుతమైన ఒక మాట ఉంది. మానవుడు నోరిచ్చిన వాడేవాడు, మోగవాని కానీ, చెవిటివాని కానీ, దృష్టి గలవాని, గుడ్డివాని కానీ పుట్టించిన వాడేవాడు, యెహోవా నేనే కదా. బైబిల్లో ఆ పేజీ తీసి తినేది అనిపిస్తుంది నాకు. ఆ ముక్కని కట్ చేసి కడుపులో అక్కడ ఎట్లా అనిపిస్తుంది. అక్కడ ఏం రాశాడు? ఈ భూమి మీద గుడ్డోడిని కానీ, కుంటోడిని కానీ, చొట్టోడిని కానీ, అందగాడిని కానీ, నల్లోని కానీ, తెల్లోని కానీ, స్త్రీని కానీ, పురుషుని కానీ, ఎవరిని పొట్టోడిని కానీ, పొడవోడిని కానీ పుట్టించింది ఎవడనుకుంటున్నావా? నేనే కదా. నోరిచ్చింది నేనే, కళ్ళు ఇచ్చింది నేనే, అన్ని ఇచ్చింది నేనే కదా. జీవం ఇచ్చింది, ప్రాణం ఇచ్చింది నేనే కదా. మరి నేనే పుట్టించేటప్పుడు నీకు నోరిచ్చింది, నేను నత్తోడిని అంటాడు. ఇంకా నేను నాకు చేత కదా అంటే నేను పుట్టించిన నేనే కదా. వెళ్ళి అన్నాడు అంతే. ఈ కర్రోటుకుని వెళ్ళి చాలు, ఏం పట్టుకెళ్ళకూడదు, కత్తి ఎక్కలేదు, బాంబు ఎక్కలేదు మనకి, నీ చేతిలో కర్రోటుకుని వెళ్ళి చాలు అన్నాడు అంతే. అద్భుతమైన మాట అండి. ఇక ఓకే, ఇదంతా నేను వివరించలేను. 4 అధ్యాయంలో తిరిగి పంపుతున్నాడు. వెళ్ళారు, చివరికి మోసే వెళ్ళాడు. కొద్ది భయపడితే మీ అన్న నాకు ఆహారాన్ని ఇద్దరు కలిసి వెళ్ళండి అన్నాడు. ఇద్దరు అయితే కొద్ది ధైర్యం పెరిద్ది అన్నాడు. అప్పుడు ఇద్దరు కలిపి వెళ్ళారు. వెళ్ళి ఇశ్రాయేల్ దగ్గర అన్నారు, మరి మన దేవుడు పంపించాడు. మన దేవుడా? మన దేవుడు పేరేం పేరు నీకు తెలుసా అడిగారు. అదేనయ్యా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు మనల్ని పంపించాడు. అసలు పంపించడానికి రుజులేటని అడిగారు వాళ్ళు. ఇదిగో కర్ర పడేసాను, పాము అయిపోయింది. ఒక సూచికరు అయిందా? ఇంకా నమ్మరా? ఇంక రెండోదా? ఇదిగో చేయి చూడండి, కుష్టిది అయిపోయింది చూసారా? రెండోది. ఈ రెండు ఇంకా నమ్మరా? ఇంకా మూడోది, కొన్ని నీళ్ళు తీసి ఆ నేల మీద వేసాడు, పోనీ రక్తం అయ్యింది. ఈ 3 సూచికలు నమ్ముతారు, నమ్మరా అన్నారు. ఇప్పుడు నమ్మేమన్నారు. ఎందుకంటే మోసేకి ఈ 3 సూచికలు ఇచ్చాడు దేవుడు. ఈ చూపించాలకి నేను పంపించాను నమ్ముతారు, లేదా వాళ్ళు నమ్మరాలు, వాళ్ళు మేధావులు వాళ్ళు అని చెప్పాడు. ఈ 3 చూపించాడు, ఇప్పుడు నమ్మేమన్నారు. నమ్మేంతకి పొర దగ్గరికి వెళ్ళారు. అన్న ఇద్దరు తమ్ముడును మోసే ఆహారం ఇద్దరు వెళ్తే, పోరో గారు మా ప్రజలు విడిపించడానికి వచ్చాను. ఎవడ్రా? మీరెవడు? మీ దేవుడు ఎవడు? యెహోవా ఎవడ్రా అని అన్నాడు పోరు. ఎక్కడ? 5వ అధ్యాయంలో. ఆ మాట మీకు 5వ అధ్యాయంలో ఉంటుంది. 5వ అధ్యాయం 2వ వచనంలో, నేను అతని మాట విని ఇశ్రాయేలు పోనిచ్చుడికి యెహోవా ఎవడు? నేను యెహోవాని ఎరగను అన్నాడు. యెహోవా ఎవడా ఆయన? యెహోవా ఎవడన్న దానికి మొత్తం పొరకి ఇచ్చేస్తాడు ఆన్సరు. యెహోవా ఎవడో చూపించేస్తాడు, మా సుక్కలు చూపించేస్తాడు ఇక్కడి నుంచి.
అయితే వీళ్ళు ఇంకా కఠినంగా చూస్తాడు ఎవరిని, ఇశ్రాయేల్ ప్రజల్ని. అప్పుడు మళ్ళీ ఇశ్రాయేల్ పెద్దలు వచ్చారు, వచ్చి ఏమయ్యా మోసే అహరోను మీ ఎదురు వచ్చారు, మీ అన్నదమ్ములు ఎదురు వచ్చి గొప్ప పనులు చేశారే, మాకు మీరు రాకముందు కొద్దిగా కష్టం ఉండేది, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఇంకా పొరో కష్టం ఎక్కిపడుతున్నాడు, కొడుతున్నాడు ఇప్పుడు మమ్మల్ని, కారణం లేకుండా కొడుతున్నాడు. ఇన్నాళ్ళ ఆ ఇటుకలు చేయడానికి మెటీరియల్ ఇచ్చేవాడు, ఇప్పుడు మెటీరియల్ కూడా ఇస్తున్నాడు కాదు, మెటీరియల్ మీరే తెచ్చుకుంటారా సోమరపోతులారు అంటున్నాడు, మాట్లాడితే సోమరులను తిడుతున్నాడు. మెటీరియల్ మీరే తెచ్చుకోవాలి, ఇటుకలు లెక్క ఖచ్చితంగా ఇవ్వాలంటున్నాడు, కొడుతున్నాడు. ఇక మోసే మళ్ళీ కోపం వచ్చింది, ఇక దేవుడి దగ్గరికి వెళ్ళాడు. చెప్పాను కదా ప్రభు నన్ను పంపించొద్దని, నువ్వు ఎందుకు నన్ను ఏ విధంగా నేను వస్తాను ఐగుప్తు విడిపిస్తాను అన్నావు, మీరు బంగారంతో పాటు అక్కడి నుంచి వస్తారు మీ వాళ్ళు అన్నావు, నేను తోడై ఉంటాను అన్నావు, మా వాళ్ళు చూస్తే ఇప్పుడేమో ఆ పరువు ఇంకా కఠిన అయిపోతున్నాడు, మా వాళ్ళు ఇప్పుడు నేను మా మీద తిరబడి చేస్తున్నారు, మా కుటుంబంలో నా పరువు తీయడానికి కానీ ఎందుకే బాబు నన్ను ఎవరినో చూసుకుంటున్నాడు. మళ్ళీ మోసే దేవుడికి ఈసారి కోపం వచ్చింది, కోపం వచ్చి 7 అధ్యాయాలు అంటున్నాడు. ఆ తర్వాత 6 అధ్యాయాలు మీకు వివరిస్తాను. 6 అధ్యాయం మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చెప్తాను నేను. అంతకీ నీ నామం అడుగుతున్నారా, ఏం చెప్పమంటారు అడిగారు ఈయన. నా నామం యెహోవా అని చెప్పి 6:3 చూడండి. నేను సర్వశక్తి గల దేవుడు అని పేరు అబ్రాహాము ఇస్సాకు యాకోబుకు ప్రత్యక్షమైతాను, కానీ యెహోవా అన్న నామం నేను వారికి తెలియబడలేదు. నేను అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, సర్వశక్తి గల దేవుడును, ఇంకా నాకు అసాధ్యమైనది ఏది లేదు, నా పేరు ఏమని చెప్పమంటారు నీకు అంటూ నేను యెహోవా అన్న నామాన్ని మాత్రం ధరించుకున్నవాడును, కాబట్టి నామాలు చెప్పన్నాడు. వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి 6 అధ్యాయాలు చెప్పాడు. మళ్ళీ సిద్ధపరుస్తున్నాడు రెండోసారి. అయితే అప్పుడు ఎవరెవరు వెళ్ళారంటే ఇంకా మరి కొంతమంది వెళ్ళారంటే లేవీలు. ఇక్కడ వాళ్ళ వంశాలు చెప్తున్నాడు. 6 అధ్యాయం 16 వచ్చి నుంచి లేవీ వంశాలు అంత ఉంటుంది. లేవీ కుమారు గెర్షోను, కహాతి, మరారి. మరి గెర్షోను కుమారులు ఎవరు, కహాతి కుమారులు ఎవరు, మరారి కుమారులు ఎవరు, ఈ అహరోను కుమారులు ఎవరు, ఎంత వంశాలంతా ఇక్కడ ఉంటుంది 6 అధ్యాయంలో. ఇది చదవండి మీరు. ఇక 7 అధ్యాయంలో పంపుతున్నాడు, ఇప్పుడు సిద్ధపడుతున్నాడు దేవుడు. ఎవరిని, మోసే అహరోను ఇద్దరు సిద్ధపరిచాడు, ధైర్యం వచ్చింది. 7 అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అప్పుడు వాళ్ళ వయసులు రాశాడు. అప్పుడు మోసే కట్ట 80 ఏండ్లు అంట, వాళ్ళ అన్నయ్యకి ఏమో 83 ఏండ్లు. అహరోనుకి 83 సంవత్సరాలు, మోసేకేమో 80 సంవత్సరాలు. నిర్గమ 7:7 ఉందన్నమాట. ఓకే, వెళ్ళారు, సూచక్రియలు స్టార్ట్ చేశారు. వెళ్తే అక్కడ ఉన్న మంత్రజ్ఞానులు ఉంటారు కదా, ఈ మంత్రగాళ్ళు, ఐగుప్తు మంత్రగాళ్ళు, శకునగాళ్ళు అందరూ వచ్చేసారు, పోగైపోయారు. ఐగుప్తు ప్రజలందరూ పోగైపోయారు. ఫరో సింహాసనం కూర్చున్నాడు, వీళ్ళిద్దరు కర్ర పట్టుకుని ఇక్కడ ఉన్నారు. అహరోను మోసే పాము కర్రలు పడేశారు, పాము అయింది. ఆ మంత్రగాళ్ళు కూడా కర్రలు పడేశారు, పాము అయిపోయింది. గొప్ప విశేషం ఏముంది, మీరు కర్రం పాము చేశారు, ఇక మా వాళ్ళు కూడా కర్రం పాము చేశారు అన్నాడు. ఓకే, అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు సూచక్రియలు అద్భుతం ఇప్పుడు మొదలెట్టాడు దేవుడు. ఈసారి 7 నీళ్ళు తీసి రక్తంగా, ఆ 7 దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళు కర్రతో కొట్టండి అన్నాడు. రక్తంగా మారిపోయింది. వీళ్ళు వెళ్ళారు, వీళ్ళు కూడా కొట్టి రక్తంగా మార్చారు. ఏంట్రా పెద్ద ఉంది మీ దేవుళ్ళలోని, మీలోని పెద్ద పోటుగాల్లోకి వచ్చారు మీ ఇద్దరు, మా వాళ్ళు కూడా చేశారు కదా అన్నాడు పోరు. ఓకే, అయిపోయింది. ఇక 3వది, కంగారు పడకండి, 3వది అన్నాడు. అప్పుడు 3వది కప్పలు రాజేశారు. ఎవరు, అహరోను మోసే. వీళ్ళు కూడా కొట్టగానే కప్పలు వచ్చేసాయి. ఇక వాళ్ళలో గర్వం వచ్చేస్తుంది. వీళ్ళిద్దరు అహరోను మోసే ఏం చేయగలుగుతున్నారు, అందరూ మా మంత్రగాలు చేసేస్తున్నారు కదా, మా శకునగాళ్ళు కూడా, ఇక మీ దేవుళ్ళు గొప్పే ఉంది, మా దేవతలు కూడా చేస్తున్నారు కదా అంటున్నారు. ఇక 4వది మొదలైంది. దూలని కొడితే పేలు అయ్యింది. వీళ్ళు కొడుతున్నారు దూలని, పేలు అవ్వట్లేదు. ఆ పేలు పొరో ఇంట్లో వాళ్ళకి ఐగుప్తు దేశం అంతా పెద్ద పేలు అవి కరిచెత్తనే అవి. ఇక గోక్కోవడానికి కూడా అవకాశాలు లేవు. ఈ శకునగాండ్రికి, మంత్రగాళ్ళకి కూడా కరిచెత్తనే అవి. ఇప్పుడు అంటున్నారు వాళ్ళు, ఏమంటున్నారు ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 19వ వచనం. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. కరెక్ట్ రెఫరెన్స్ ఇచ్చేస్తానన్నా మీకు, ముందే చదువుకోండి. నిర్గమ 8:19లో ఇది దైవశక్తి. మంత్రగాల శక్తి, తంత్రగాల శక్తి కొంతవరకే పనిచేస్తాయి, కానీ దైవశక్తి ముందు ఏ శక్తి నిలవదని బైబిల్ రుజువు చేస్తుంది. అందుకే దమ్ముంటే రండ్రా, ఎవడొస్తాడు నాతో అంటాడు యెహోవా. పాత్ర చదివినాడు, నాతో పోటీ ఎవరు, నాకు సాటి అని ఎవరు, రమ్మనండ్రా. ఆకాశం భూమిని సృష్టించినటువంటి దేవుడు నేను, సమస్త మానవులు సృష్టించిన దేవుడు నేను, సమస్త మానవులకు నోరిచ్చి ప్రాణం ఇచ్చి వాయు ఇచ్చిన వాడు నేను ఊపిరి విడిచానంటే మీరు బతికారు, మళ్ళీ తీసుకోవాలంటే దూలైపోతారు మీరు. ఎవరు వస్తారు రమ్మనండి అడుగుతాడు. ప్రవక్తల ద్వారా చెప్తాడు ఈ మాటలన్నీ కూడా పాత నిబంధనలో. ఇక్కడ అందుకే దైవశక్తికి దయ్యం శక్తికి ఎంత తేడా ఉందో అర్థమైంది. ఓకే, నెక్స్ట్ 9వ అధ్యాయం 10వ అధ్యాయం, ఇంక ఇవన్నీ చెప్పను మీకు. 12వ అధ్యాయం వరకు మీకు ఏముంటుందంటే, అంటే 7వ అధ్యాయం మొదలుకొని ప్రియులారా, నిర్గమకాండ 12వ అధ్యాయం వరకు కూడా 10 సూచక్రియలు చేస్తాడు. అది అంతా మీకు 4వ దగ్గర ఆపేశాను. పేలు తర్వాత 5వది ఇంకా చేస్తాడు బాధకరమైన తెగులు. 6వ తెగులు మీరు చదువుకోండి. పొక్కులు, దొద్దుర్లు. 7వది వడగండ్లు. 8వది మిడతలు. 9వది గాఢాంధకరమైన చీకటి. 10వది
ఐగుప్తులో ఫరో ఇంట్లో మొదలుకొని ఖైదీలో ఉన్నటువంటి ఇంటి ప్రతి ఒక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు ఒకే అర్ధరాత్రి పస్కా రోజున. అక్కడ ఇశ్రాయేల్ పస్కా పండుగ చేస్తున్నారు. వాళ్ళు ఈ గొర్రె పిల్ల రక్తం తీసి ద్వారాలకు రాసుకుంటారు. ఆ ఇంట్లోకి సంహారదూత వెళ్ళడు. ఐగుప్తులో ప్రతి ఇంట్లో కూడా సంహారదూత వెళ్ళి ఆ ఇంట్లో పెద్ద కుమారులు అందరూ చనిపోతారు ఒకే రాత్రిని. ఐగుప్తు ఏ ఇంట్లో చూసిన ఏడిపే. కరోనా టైంలో ఎలాగుందో ఐగుప్తులో అలాగ ఉంది ఇప్పుడు. నిర్గమాకాండం 12 చదివితే మీరు అందరు వెళ్ళాలి ఏడిపే. ఇంకొకరింటికి ఒకటి వెళ్ళి పలకరించుకోవడం ఇంకా అక్కడ అవకాశం లేదు. ఈడింట్లోనే ఒకటి చచ్చిపోయాడు, ఆడింట్లో ఒకటి చచ్చిపోయాడు, ఆడింట్లో ఒకటి చచ్చిపోయాడు. ఇదంతా సేవాలే, ఊరంతా సేవాలే. ఇంకెవరినెవడు పలకరించుకుంటాడు? అలాంటి ఘోరమైన పరిస్థితి తెచ్చుకున్నాడు ఫరో. ఎందుకంటే యెహోవా ఎవడన్నాడు? తర్వాత హృదయాలు కట్టిపరుచుకునేవాడు. మీ దేవుడి మీరు మిమ్మల్ని ఇశ్రాయేలుని పంపనని ఎన్నోసార్లు తిరుగుబాటు చేశాడు. దేవుడి మాట లక్ష్య పెట్టలేదు. కాబట్టి నేను దేవుణ్ణి, నేను దేవతలకే దేవుని అన్నాడు. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 12 ఒక మాట రాయబడి ఉంటుంది. 3వ లైన్లో మీరు చూస్తే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం సంచరించి ఐగుప్తు దేశం మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతంతో హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదును. అండర్లైన్. ఫరోకా తీర్పు, ఫరో సైన్యానికా తీర్పు, ఐగుప్తు దేవతలకే నేను తీర్పు తీరుతానని చెప్పాడండి. ఐగుప్తులు ఎంతమంది దేవతలు ఉన్నారో, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో ఒక్కరు కూడా ఏమీ చేయలేపారు యెహోవాని. ఆయన సేవకులు కానీ ఆయన కానీ ఏమీ చేయలేపారు. ప్రియులారా, బైబిల్ ఉన్న మాటలు నేను చెప్తున్నాను. ఎవరు దీని గురించి ఇబ్బంది పడాల్సిన పనేట్లేదు. ఎవరికైనా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే దేవుడితో ఫైట్ చేయండి. దేవుడి సేవకులతో కాదు. కావాలంటే బైబిల్ చింపుకోగలరు, కావాలంటే సేవకులు కొట్టగలరు, కావాలంటే సేవకులు నోరు మించగలరు, చర్చిలు మోయించగలరు, కానీ దేవుని ఏమీ చేయలేరు ఈ ప్రజలు. దేవుడి అధికారం ఇవ్వకుండా ఎవ్వరు మాట్లాడరు ఇక్కడ. దేవుడి అధికారం రాయించుకొని ఈ బైబిల్ రాలేదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు బైబిల్ లేఖన చేద్దామని, ఎన్నోసార్లు లేఖన చర్చి లేఖన చేద్దామని చూశారు, ఎన్నోసార్లు సేవకులు లేఖన చేద్దామని ప్రపంచంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎవడు ఏం చేయలేకపోయాడు. ఈవేళ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు. అందరూ దేవుని తల వంచవలసిందే. మన మానవులు, ఆయన దేవుడు. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మన పాపాలకు రక్షకుడు, మన విమోచకుడు అని తల వంచవలసిందే, అంగీకరించవలసిందే. ఏ రోజైనా బాప్తీసం తీసుకోవాల్సిందే, రక్షణ పడవలసిందే, సహవాసాలు కొనసాగించవలసిందే. నీకు చర్చి నచ్చకపోతే ఇంకో చర్చికి వెళ్ళు, నీకు పాస్టర్ గారు నచ్చకపోతే నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు బైబిల్ కొనుక్కో, నువ్వు దేవునితో సహవాసం చెయ్యి. నీకు క్రైస్తవులు నచ్చకపోతే నువ్వు వేరేగా పెట్టుకో ఒక ప్రార్థన నీ ఇంట్లో. అంతేగాని దేవునితో నీకరిస్తే మాత్రం రక్షణ పోతుంది, ప్రాణం పోతుంది. దేవునితో చెలగాట ఆడొద్దని చెప్తున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ 13వ అధ్యాయం నుంచి ఇంకా మీకు ఇందాక సంఖ్య చెప్తున్నాను కదా, 12వ అధ్యాయంలో మీకు 37వ వచనంలో ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయి వారి పిల్లలుగా కాల్బం 6 లక్షల వీరులు. అక్కడ అండలం చేసుకోండి. పిల్లలుగా కాల్బలం సైన్యం 6 లక్షల వీరులు. 12:37 నిర్గమాకాండం. ఓకే, ఇక్కడతో ఐగుప్తు నుంచి విడుదల అయిపోయింది. ఇక 13వ అధ్యాయం నుంచి మీరు అలా చూస్తే 14వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా వెనకాల ఫరో సైన్యం వెళ్ళిపో బాబు అన్నటువంటి మోసేకి బతిమాలి పంపించేశాడు ఫరో మొదట. కానీ ఇప్పుడు వెనకాతల మరలా హృదయం కట్టిపరుచుకొని, ఒరే ఏంట్రా మనం ఎంత తింగరోలే, ఆ ఇశ్రాయేల్ అలాగ వదిలేసేమంటారా మనం, 600 మంది రథాలతో మళ్ళీ బయలుదేరారు. వీళ్ళు వెనకాల వచ్చేస్తుంది ఫరో సైన్యం. ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఇశ్రాయేల్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మోసేకి వీళ్ళందరికీ ప్రజలందరికీ టెన్షన్ పెట్టేస్తున్నారు మోసే అని. ఏంటి మోసే ఇక్కడ చంపడానికే స్టార్ట్ చేశారు అప్పుడు వీళ్ళు సైనికులు. ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా ఐగుప్తు నుంచి? అక్కడ ఉంటే ఏదో రకం బతుకుండేవి కదా, గూలో నాలో చేసుకొని ఈ ఎర్ర సముద్రం ముంచడానికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తావు మమ్మల్ని? ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. ఎక్కడికి వెళ్ళాలి మమ్మల్ని? ఊరు గొడవలు పెడుతున్నారు వీళ్ళు. మోసే కంగారు దేవుని అడుగుతున్నాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు, మోసే కంగారు పడకు, వాళ్ళు కంగారు పడి నువ్వు కంగారు పడకు, వాళ్ళు కలవరపడి నువ్వు కలవరపడకు. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయం చేసేట అసంభవం కదా. వాగ్దానం చేసిన సర్వశక్తివంతుడు దుష్కార్యం చేయటం అసంభవం కదా. కాబట్టి ఆ కర్రల సాపు సముద్రం అన్నాడు. అంతే, కర్రల చేతి కర్రల సముద్రం సాగిపోయేసరికి ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది, 6 నేల అయిపోయింది, అటు ఇటు గోడలు అయిపోయి 6 నేలలు నడిచి వెళ్ళిపోమన్నాడు. అంతే, వెళ్ళిపోయారు అందరూ. అద్భుత దేవునామన స్తోత్రం కలుగాక. ఇలా బాతులు, ఇలా కుక్కలు, ఇలా చేపలు, ఏంటంటే కోళ్ళు, మేకలు, గొర్రెలు అన్నీ ఇలా పశువులతో సహా ముసలు మంచాల మీద తీసుకొని ఇక పిల్లలతో పాటు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. వెనకాల ఫరో సైన్యంతో 600 మంది రథాలు కూడా వాళ్ళు దిగిపోయారు. దిగిపోయేసరికి ముందెళ్ళిన దేవదూత వెనక్కి వచ్చిందట. అప్పుడు వీళ్ళకి చీకటి వచ్చిందట, వాళ్ళకి వెలుగు వచ్చిందట. రాత్రి ప్రయాణం ఇదంతా కూడా. వాళ్ళకి వెలుగు, వీళ్ళకి చీకటి. వీళ్ళు గుడ్డోళ్ళ ఎటు నీళ్ళు ఉన్నాయి, ఎటు ఉన్నాయి అర్థం కావట్లే. వీళ్ళ రథాలు గొడవలు కూడా కొట్టేసుకుంటున్నారు, ఒకనాడు తొక్కించేసుకుంటున్నాడు. ఈ లోపల వీళ్ళందరూ ఒడ్డెక్కే వరకు అలాగే ఆపాడు దేవుడు. ఆ తర్వాత వదిలేసాడు నీళ్ళు. మొత్తం సౌతులు కొట్టిపోయారు 600 రథాలతో సహా. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. దీన్ని వర్ణించాలంటే ఒక్క క్షణం వర్ణించడానికి సరిపోను. నేను
స్టోరీ చరిత్ర తెలియడానికి నేను సింపుల్గా వెళ్ళిపోతున్నాను. ఓకే, 14 అధ్యాయం అయిపోయింది. 15 అధ్యాయాలకు పాట పాడుతున్నారు. మిరియాము ఇంకా తంబురు పట్టుకుంది, నాట్యం చేస్తుంది. నా దేవుడు మామూలు దేవుడు కాదు, మా దేవుడు సామాన్య దేవుడు కాదు. ఐగుప్తులో 10 సూచక్రియలు చేశాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, మారా నీళ్ళని మధురంగా మార్చేశాడు, పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇలాంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నందుకు మేము ఎంత ధన్యులని యెహోవా గానాలు చేస్తున్నారు. 15 అధ్యాయంలో 16వ అధ్యాయం వచ్చేసరికి మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ సన్నులు మొదలెట్టారు వీళ్ళు. ఇక దేవుడు ఆకాశం మన్నా కురిపించాడు. తినడం ఎంత తింటారా అన్నాడు. ఉదయం సాయంకాలం మన్నా కురిచేస్తుంది. వంట చేయక్కర్లేదు, పొయ్యిలోకి లెక్కలేదు, ఉల్లిపాయలు ఎక్కలేదు, మిరగాయలు ఎక్కలేదు, నూనె ఎక్కలేదు, గ్యాస్ స్టవ్ ఎక్కలేదు, ఏం ఎక్కలేదు. ఉదయం సాయంకాలం అలా పట్టుకోవడం మన్నా తీసుకుని భుజించేటవే. 40 సంవత్సరాల అరణ్యంలో ఇశ్రాయేలు మన్నాతోనే పోషించిన దేవుడు ప్రపంచంలో ఇంతవరకు భూలోక చరిత్రలో లేదు ఇది. 20-30 లక్షల మొత్తం వీళ్ళు కాల్పలం, అందరూ చిన్న పెద్ద అందరూ కలిపి మిశ్రమ జనం కూడా ఉన్నారు అందులో. ఇంతమంది జనానికి రోజు ఉదయం సాయంకాలం ఎంత ఆహారం కావాలి? 40 సంవత్సరాలు ఎంత ఆహారం కావాలంటే అంత ఆహారం వీళ్ళు కష్టపడకుండా కూర్చోబెట్టించాడు వీళ్ళకి. అంతేకాదు, ఇక 17 అధ్యాయానికి వెళ్ళేసరికి అంటున్నారు, దాహం ఎత్తుందే బాబు, అసలు భోజనం చేసాం కదా, మంచిలు ఉండాలి కదా, మరి మంచిలు కావాలి, మంచిలు వీళ్ళకి ఏదైనా కావాలి ప్రార్థన చేయడం కదా వీళ్ళ అలవాటు, సనగడం అలవాటు. దేవుని ప్రజలు ఏదైనా కావాలంటే దేవుడి వైపు చూసి ప్రార్థన చేసి అడగాలి. మా అబ్బాయికి ఇది కావాలి, మా అమ్మాయికి ఇది కావాలి, మా ఆవిడకి ఇది కావాలి, నాకు ఇది కావాలి, నా సమస్య ఇదని చెప్పాలి. అంతేకాక దేవుడు ఎలా చేసాడు, ఆడి మీద పాస్టర్ గారి మీద సనగడం, దేవుడి మీద సనగడం, సనిగితే దేవుడికి ఇంకా కోపం. నువ్వు సనక్కు, నీ పరిస్థితిని బట్టి దేవుడిని అడుగు, ఎందుకు నా పరిస్థితిలోకి వచ్చింది, ఏంటి పరిస్థితి, ఇది ముందుకు ఎలా వెళ్ళాలి చేటు. మళ్ళీ సనిగారు. అప్పుడు దేవుడు మళ్ళీ కనికరించాడు. రెఫీదీములో నిలబడు, ఆ బండలో ఉంటాను. ఆ బండే క్రీస్తు. 12 అధ్యాయంలో ఆ పస్కా పశువే క్రీస్తు. కొత్త నిబంధనలో ఈ పస్కా పశువు ఎవరంటే క్రీస్తు, ఆ బండ ఎవరంటే క్రీస్తు, ధర్మశాస్త్రం ఎవరంటే క్రీస్తు. ఇదంతా క్రీస్తు తాలూకు నెరవేర్పు. ఇది కొత్త నిబంధనలో అంత అక్షరాలుగా నెరవేరింది. నా గురించి ధర్మశాస్త్రంలోను, కీర్తనలోను, ప్రవక్తల గ్రంథాల్లోనూ ఏం రాయబడి ఉందో అదంతా నెరవేరింది. లోకాసువార్త 24:44 రాయబడి ఉంటుంది అన్నమాట. ఓకే ప్రియులారా, ఈ బండను నీళ్ళు ఇచ్చాడు, ఇలా కొట్టగానే ఎంత నీరు కావాలి పశువులకి, గొర్రెలకి, మేకలకి అందరికి వచ్చింది. ఇది ఒక సంపద. ఇంకా 17 అధ్యాయం ఇంకో సంగతి జరుగుతుంది. ఈ లోపల అమాలేకులు వచ్చేస్తున్నారు యుద్ధానికి. ఇదేంట్రా బాబు, ఇంత జనం వచ్చేస్తున్నారు, ఈ జనం అంతా వస్తే మేమేమైపోతాని అమాలేకులు భయపడే యుద్ధానికి వచ్చారు. ఓకే, యుద్ధానికి స్టార్ట్ అయిపోయి వీళ్ళు. యుద్ధానికి స్టార్ట్ అయిపోయి యెహోషువ యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. ఈయన పరిచారకుడు యెహోషువ మోసే దగ్గర కొండ మీద మోసే నిలబడ్డాడు, చేతులు ఎత్తి నిలబడ్డాడు, ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం వరకు యుద్ధం జరిగిపోతుంది, చేతులు బరువెక్కిపోతున్నాయి. అహరోను ఒక పక్క కూర్చున్నాడు, హూర్ అన్నవాయన ఒక పక్క కూర్చున్నారు. మోసే చేతులు కిందకు దించితే ఇశ్రాయేలు ఓడిపోతున్నారు, మోసే చేతులు పైకెత్తితే ఇశ్రాయేలు గెలుస్తున్నారు. అయ్యి బాబోయ్, ప్రార్థన చేస్తే గెలుస్తామా, ప్రార్థన చేయకపోతే ఓడిపోతాం. సీక్రెట్ అర్థమైపోయింది. ఇంకా ఈరోజు మనకు కూడా అంతే, ప్రార్థన చేస్తే మనం విజయం సాధిస్తాం, ప్రార్థన చేయకపోతే ఓడిపోతాం మనం. అదే చూపిస్తుంది నిర్గమాకాండం 17 అధ్యాయంలో. ఇద్దరు అటోకలు ఇటోకలు సపోర్ట్గా ఉన్నారు. ఎవరికి? మోసేకి. మోసే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. అద్భుతాన్ని విజయించాడు దేవుడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇది 17 అధ్యాయం. ఇక 18 అధ్యాయం మా అంగారికి తెలిసింది వార్త, మిద్యాన్ దేశం నుంచి వచ్చేస్తున్నాడు. కొడుకులు అతను తీసుకొని భార్యను తీసుకొని వచ్చేసాడు. ఏంటి మోసే, ఏంటి మా అంగారు, ఏంటి అల్లుడు, ఏంటి సంగతి అని పలకరించాడు. మా అంగారు ఏం చెప్పమంటారు అని జరిగిందంతా చెప్పాడు. మేము వెళ్ళామా మీ దగ్గర నుంచి. వెళ్ళిన తర్వాత అక్కడ పొర ఇలా అన్నాడు, పొర జరిగి సూచికలు చేసాం. బా ఆయన అంటాడు. అంత విన్న తర్వాత 18 అధ్యాయం 11 వచనం, నిర్గమాకాండం 18:11. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు ఇప్పుడు నాకు తెలిసినది. ఇందాక ఐగుప్తు దేవతలు అన్నాడు అక్కడ 12 అధ్యాయం. ఇక్కడ ఏమంటున్నాడు మిద్యాన్ యాజకుడు? సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని ఇప్పుడు నాకు అర్థమైంది మా అల్లుడు. ఇది దేవుని తాలూకా శక్తి. ఓకే సరే, నువ్వు నలిగిపోతున్నావు, న్యాయాధిపతులు ఏర్పాటు చేయని ఒక్క నలిగిపోతున్నాడు. ఉదయం సాయంత్రం వరకు అసలు ఈ పద్ధతి బాగలేదు, న్యాయాధిపతులు ఏర్పాటు మీ దేవుని అడుగు, సామర్థ్యం గల వల్ల ఏర్పాటు చేయడం. కొంతమంది నాయకులు ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతుల్ని ఆ రకంగా తీర్పు జరిగించేవాడు. ఇది 18 అధ్యాయం. ఇక 19 అధ్యాయం వచ్చేసరికి 3వ నెలలో వారు బయలుదేరి 3వ నెల 6వ దినం మంది వచ్చారని 1వ వచనం ఉంది. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏ పర్వతం దగ్గర అయితే మోసేకి ప్రత్యక్షం అయ్యాడో ఆ పొదలో అక్కడికి ఇప్పుడు ఈ సైన్యం వచ్చారు. అంటే నిర్గమాకాండం ఇంతవరకు 18 అధ్యాయాల్లో కూడా వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ప్రయాణం. ఇప్పుడు ఈ 19 అధ్యాయం నుంచి ఇక 40 నిర్గమకాండం 40 అధ్యాయం కాదు, లేవికాండం కూడా ఈ సీనాయి దగ్గర ఉంటారు వీళ్ళు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా వీళ్ళు ఇక్కడే ఉంటారు. సంవత్సరం పాటు ఉంటారు అక్కడ.
ఈ సీనాయి పర్వతం దగ్గర. ఇప్పుడు దేవుడు వీళ్ళకి ఒక ధర్మశాస్త్రం ఇస్తున్నాడు. గతం అయిపోయింది, ఏదో మర్చిపోండి, అది వదిలేయండి. ఇప్పుడు నేను తీసుకెళ్తున్న దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. అది వాగ్దాన భూమి. అది అబ్రాహాము ఇస్సాకు యాకోబుకి నేను వాగ్దానం చేసిన భూమి. ఆ దేశంలోకి మీరు వెళ్ళారంటే అది ఇప్పటికే విగ్రహారంతా బాగా అపవిత్ర అయిపోయింది. అదంతా కూడా వాళ్ళందరినీ నేను నిర్మూలన చేస్తాను. అదంతా కూడా మీరు శుద్ధి చేసేయాలి, వెళ్ళి వాళ్ళ విగ్రహాలు తీసేయాలి, వాళ్ళ గుడులు తీసేయాలి, మొత్తం కడిగేయాలి. మీరు అంతా కూడా కడిగి శుభ్రం చేసి ముగ్గులు ఎట్టేయాలంటే, ముగ్గులు ఎట్టి అంటే మన భాషలో చెప్తున్నాను, ముగ్గులుగా నెట్టేవారు మీరు. అంటే ఆ రకంగా పరిశుద్ధపరిచయం అంటున్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధమైన దేవుడిని, మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్తాడు. లేవికాండం అంతా అదే, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే నేను అసలు ఒప్పుకోనేను. ఎలాంటి వాడైనా నా దగ్గర అపరిశుద్ధత అంటే ఒప్పుకోనేను. అది దేవుని తలకు ఉద్దేశం. కాబట్టి ఆ క్లీన్ చేసేయాలి. అయితే అక్కడ మీరేం చేయాలంటే, ఇప్పుడు నేను మోసే ద్వారా ఇస్తున్న ఈ ధర్మశాస్త్రాన్ని ఈ అరణ్యంలో మీరు నేర్చుకొని ఆ దేశం వెళ్ళిన తర్వాత పాటించాలి. దానికి ధర్మశాస్త్రం పాటించాలంటే, ఇవన్నీ పాటించాలంటే మీకు మందిరం ఉండాలి. కాబట్టి ఒక ప్రత్యక్ష గుడారాన్ని మోసే నువ్వు కొండ మీదకి రా, పరలోకంలో ఉన్న మాదిరి చొప్పున నీకు చూపిస్తాను. అది ఆ ప్రత్యక్ష గుడారానికి ఫస్ట్ ఆవరణ ఉండాలి. ఆవరణ తర్వాత పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆవరణలో ఇశ్రాయేలు అందరూ ఉంటారు, గంగాలు ఉంటుంది, బలిపేట ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంటుంది, దీపవృక్షం ఉంటుంది, రొట్టెలు బల్ల ఉంటాయి. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉండాలి. ఈ మందసం మీద కరుణాపేట ఉంటుంది, కరుణాపేట మీద 2 కెరూబులు ఉంటాయి. కెరూబుల మధ్యకి నేను వస్తాను, నేను వచ్చి అక్కడ మాట్లాడుతాను. అతి పరిశుద్ధ స్థలానికి ఎవడొచ్చినా చచ్చిపోతాడు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే రావాలి. 7వ నెల 15వ తారీఖున ప్రాయశ్చిత్తార్థ దినం కనుక. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో యాజకులు రావచ్చు. ఆ తర్వాత అన్యులు కానీ లేదా ఇశ్రాయేలు ఎవరైనా సరే బయటే ఉండాలి. ఆ బళ్ళు అక్కడికే బలిపేట తీసుకొచ్చి అక్కడే అర్పించాలి. ఇది ప్రత్యక్ష గుడారం తాలూకా సిస్టమ్. ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీలు దిగాల. ఆ లేవీలు వెనకాల ఇశ్రాయేలు దిగాల. తూర్పునేమో అహరోను, ఈ మోసే తాలూకా అహరోను కుమారులు మోసే తూర్పుని దిగాలి. పడమటినేమో ఇంకా మిగతా వాళ్ళు ఒక గోత్రం వాళ్ళు దిగాలి. ఎవరో మనస్సే, ఎఫ్రాయిము, బెన్యామీలు దిగాలి. ఈ ఉత్తరాన్నేమో మొరారీలు దిగాలి. కిందనేమో దక్షిణాన్నేమో కహాతీలు దిగాలి. వాళ్ళ వెనకాతల ఈ పక్క ఇశ్రాయేలు ముగ్గురు దిగాలి, వాళ్ళ వెనకాల ఇశ్రాయేలు ముగ్గురు దిగాలి, వాళ్ళ వెనకాల ఇశ్రాయేలు ముగ్గురు, వీళ్ళ వెనకాల ఇశ్రాయేలు. అంటే మీరు ఎక్కడైనా గుడారాలు వేసేటప్పుడు ఈ రకంగా మీ ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండాలి. ఊరి మధ్యన, పాలెం మధ్యన చుట్టూ లేవీలు ఉండాలి. ఆ చుట్టూ ఇశ్రాయేలు ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అహరోను సంతానం మాత్రమే చేయాలి. కహాతీలు మాత్రమే అది మొయ్యాలి. సంఖ్యాకాండంలో చెప్తాడు. అది గెర్సోనీలు ఒక పని తాళ్ళు తెరలని మొయ్యాలి. స్తంభాలు దేములు అందరూ మొరారీలు మొయ్యాలి. లేవీలందరూ దేవుని సేవకులే. అందులో కహాతీలు అన్నది ప్రత్యేకపరచుకున్న యాజకత్వానికి. ఇశ్రాయేలు 12 గోత్రాలు లేవీలు మాత్రమే దేవుని పరిచయం చేయాలి. ఇశ్రాయేలు ఎవడని వచ్చాడో చచ్చిపోతాడు లోపలికి. మా దేవుడికి అతను అడుగెట్టాడు, అయిపోతాడు. అలాగే లేవీలు ఎవడు కూడా కహాతీలు చేసే పని చేయకూడదు. అహరోను చేసే పని, అహరోను కూడా చేసే పని మళ్ళీ కహాతీలు ఎవరు చేయకూడదు. దేవుడు ఒక విధంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే మీకు టోటల్ సారాంశం చెప్తున్నాను. ధర్మశాస్త్రంలో అన్యజనుల్లోంచి నేను ఇశ్రాయేలు ఏర్పాటు చేసుకున్నాను. ఫస్ట్ ఇశ్రాయేల్లోంచి లేవీలు ఏర్పాటు చేసుకున్నాను. రెండోది లేవీల్లోంచి కహాతీలు ఏర్పాటు చేసుకున్నాను. 3 కహాతీల్లోంచి అహరోను కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. 4 ఇది 4 రకాల ఏర్పాట్లు అయ్యి ఒక్కొక్కరు ఒక పని కోసం ఏర్పాటు చేసుకున్నాను. ఎవరికి ఏ పని అదే చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడ చెప్తున్నాడు? సీనాయి పర్వతం దగ్గర ప్రత్యక్ష గుడారం తయారైపోయింది. ప్రత్యక్ష గుడారం గురించి మీకు వెళ్ళే ముందు నిర్గమకాండం 20 అధ్యాయాలు ఆజ్ఞలు చెప్పాడు. 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు, మనకి నేను చెప్పగలదు. సండే స్కూల్లో చెప్తారు 10 ఆజ్ఞలు. అక్కడ 10 తెగుళ్ళు, ఇక్కడ 10 ఆజ్ఞలు. కంఠస్థ పెట్టియండి. నేను తప్ప వీళ్ళకి దేవుడు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు, నా నామాన్ని అసలు వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతిని పాటించు, ఇవన్నీ దేవుడికి సంబంధించినవి. నీ తల్లిదండ్రులు సన్మానించు, లేకపోతే అయిపోతావు. నువ్వు తల్లిదండ్రులుగా చెప్పించావా, తల్లిదండ్రులుగా నువ్వు నిర్లక్ష్య పెట్టావు, నీ పని అయిపోతుందని చెప్పాడు. నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడొద్దు, పొరుగువాడిది ఏది ఆశించొద్దు, ఆడు భార్యని కానీ ఆడు పూచికి పిల్ల ఏది చీపురపులు అంటారు చూసారా, చీపురపులు కూడా ఆశించొద్దు అంటాడు. అది 10 ఆజ్ఞలు. ఓకే, ఇదంతా చెప్తూ ప్రత్యక్ష గుడారం గురించి కూడా మొత్తం చెప్పేశాడు. మరి ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు మరి అక్కడ సేవకులు ఉండాలి కదా, యాజకులు నియమించాడు. అహరోను కుమారులకి ప్రత్యేక వస్త్రాలు కుట్టించాడు, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా చేశాడు, వాళ్ళని కూడా అభిషేకించాడు. మొత్తమే నిర్గమకాండం 40 అధ్యాయం వచ్చేసరికి ఆ మందిరాన్ని ప్రతిష్ఠించేశాడు. ఎవరైనా మందిరాన్ని ప్రతిష్ఠించారు? మోసే. మందిరాన్ని నిర్గమకాండం 40 అధ్యాయం వచ్చేసరికి మందిరం నిలబెట్టేశాడు. నిర్గమకాండం 40 అధ్యాయం 17 వచనంలో మీకు ఉంటుంది. 2వ సంవత్సరం 1వ నెలలో 1వ దినమున మందిరం నిలబెట్టబడెను. మొట్టమొదటి మందిర ప్రతిష్ఠ భూమి మీద ఇదే ప్రత్యక్ష గుడారం. ఈ టైప్ ఆఫ్ మందిరాలు ఎక్కడ లేవు భూమి మీద. ఆ తర్వాత వచ్చేవి ఎవరు డబ్బులు స్తోమతలతో కట్టుకున్నారు.
ప్రత్యక్ష గుడారమే. ఇది అక్కడ ప్రత్యక్ష గుడారం ప్రయాణాలు కూడా అక్కడ వేసిన చెప్పు మేఘం అక్కడ దిగుతప్పుడు ప్రత్యక్ష గుడారమే. మేఘం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా మకాం వేయాలి. మళ్ళీ మేఘం పైకి వెళ్ళేటప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం మళ్ళీ వాళ్ళంతా తీసేయాలి. తీసేసి దాన్ని కొనసాగుతూ మోసుకుంటూ వెళ్ళాలి. ఇది వాళ్ళ తల ప్రయాణాలు. ఓకే, నేను లేవికాండంకి వెళ్తున్నాను ప్రియులారా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నిర్గమకాండంలో 12 అధ్యాయం వరకు వాళ్ళు ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళ తెగుళ్ళు అవన్నీ వాళ్ళందరూ శుభ్ర బాధించి మోసే ద్వారా విడిపించబడ్డారు. సీనాయి పర్వతం, గోరే పర్వతం, సీనాయి పర్వతం, దేవుని పర్వతం, అదే అక్కడే ధర్మశాస్త్ర పదాజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్ర ప్రత్యక్ష కూడా అక్కడే నిర్మించబడ్డారు. సంఖ్యాకాండ 10 అధ్యాయం 11 వచ్చిన వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంకా నిర్గమకాండంలో ఇప్పుడు లేవికాండంకి వచ్చాను. లేవికాండం ఒక నెల చెప్పాను కదా మీకు. ఈ ఒక్క నెల చరిత్ర లేవికాండం 27 అధ్యాయాలు ఉంటాయి. అన్ని బలులే, 5 రకాల మెయిన్ బలులు: దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహార బలి, అపరాధ పరిహార బలి అని 5 బలులు. ఈ 5 బలులు ప్రజలు ఎలా పాటించాలి, యాజకులు అయితే ఎలా పాటించాలి, అలా కొన్ని నియమాలు, కట్టడలు, నియమాలు, విధులు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా లేవికాండంలో ఇచ్చాడు. లేవికాండంలో మెయిన్ అని చెప్పింది ఒకటే: నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, నా మందిరం పరిశుద్ధంగా ఉండాలి, నా సన్నిధికి వచ్చిన వారు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పాడు. మీకు ముఖ్యమైన వచనాలు చూపిస్తాను. నిర్గమకాండంలో 25 అధ్యాయం 8 వచనం. నిర్గమకాండం 25 అధ్యాయం 8 వచనంలో ఏమంటాడంటే, నేను మీ మధ్య నివసించినట్టు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అంటాడు ఆయన. అసలు దేవుని భూమి మీద మందిరం కూడా కారణం అది. నేను మీ మధ్య నివసించాలనుకుంటున్నాను, ఇశ్రాయేలారా మీ పాలెంలో నేను నివసించాలనుకుంటున్నాను, నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి అని. అందుకే ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారానికి యాజకులు ఇచ్చాడు. అక్కడ మళ్ళీ బొల్లు ఏర్పాటు చేశాడు లేవికాండంలో. ఇవన్నీ కూడా పండుగలు ఏర్పాటు చేశాడు లేవికాండంలో. ఇవన్నీ కూడా దానికోసం. మీ పాపాలు మీరు ఒప్పుకుంటూ ఆ బలులు తీసుకొస్తే మీ పాపాలకి ప్రాయశ్చిత్తంగా యాజకులు అక్కడ పరిష్కారం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రాయశ్చిత్తం చేస్తారు, నాకు మొరపెడతారు వాళ్ళు. అప్పుడు మీ పాపాలను క్షమిస్తాను. ఇది పాత నిబంధనల సిస్టం. క్రీస్తు పుట్టక ముందు అందరూ మానవులందరూ ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, తెలియక చాలామంది, చెయ్యక్కర్లేదు. కానీ క్రీస్తు పూర్వం అంతా కూడా ఇదే సిస్టం. ఎవరైనా పాపం చేస్తే దానికి ఒక కొబ్బరికాయో, ఒక అంటిపండో, లేకపోతే అంటే వాళ్ళకి తోసిన ఒక మేకపిల్లో, గొర్రె పిల్లో, తన గువ్వో, పావురం పిల్లో, కోడో ఏదో వాళ్ళ స్తోమత తీసుకొని, నేను పాపాత్మని, నేను పాపం చేశాను, నన్ను క్షమించాను అని అక్కడ ఆ పూజారి గారు చెప్తే, ఆ పాస్టర్ గారు చెప్తే, ఆయన వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి ఈ పాపి అలా పని చేసాడు పాప, ఆయన తన ప్రాయశ్చిత్తం తెచ్చాడు, నువ్వు అంగీకరించి ఆయన క్షమించాను, ఆయన పూజ చేస్తాడు. ఆయనకి ప్రాయశ్చిత్తం జరిగితే ఇంకా పరిశుద్ధ ఇవాళ ఇంకా మన పర్వాలేదు, ఇంకా రేపు నుంచి మళ్ళీ మామూలు అకౌంట్లోకి వస్తేనే ఇంకా రేపు నుంచి మళ్ళీ మామూలు పెట్టుకుంటాడు అన్నమాట. ఈ రకంగా పాపాలు చేస్తుంటాం, బళ్ళు ఇస్తుంటాం, మళ్ళీ వెళ్తుంటాం, పాపాలు చేస్తుంటాం, బళ్ళు ఇస్తుంటాం. ఇదే పని. ఉదయం ఒక బలి, సాయంత్రం ఒక బలి. ఇక పూజాలకు రోజు మాంసమే యాజకులకి. ఎందుకంటే రోజు ఈ పాపాలు చేయడం మానరు ప్రజలు. ఈ బళ్ళు ఇవ్వాలా, ఈ బళ్ళు తెచ్చి ఇచ్చేది ఇలా మాంసం బ్రహ్మ దొరుకుతుంది. కుడి జబ్బంతా వెళ్తే పొట్ట మాత్రం అటు ఇచ్చేయండి, కాళ్ళు చేతులు, ఏళ్ళు, గోర్లు వాళ్ళు పాలేయండి, కానీ శ్రేష్టమైన పదార్థాన్ని మీరే తిన్నాడు యాజకులే. అందుకే పాస్టర్లు అందరూ చాలామంది ఆ రకంగా మంచి పరదంపలాలు, దశంభాగాలు అన్ని చర్చలకు ఒత్తిడి తీసుకొని తింటుంటారు. అది దేవుడిచ్చిన అధికారం, మనం ఏంటి చేస్తాం? నాకు కోపమే, పాస్టర్లు అంతా తినేస్తున్నారు, నా పెట్టుకున్నా. మరి దేవుడిచ్చిన అధికారం పాస్టర్లు తింటారు, తినమని చెప్పాడు దేవుడు. అయితే కత్తి మీద సాము వంటిది యాజకత్వం పని. తేడా అవుతే లేపెత్తాడు. మీకు ఎగ్జాంపుల్, లేవికాండ 10 అధ్యాయంలో అహరోను కొడుకులు 4 యాజకులు అయ్యారు. అబీహు, నాదాబు, ఎలియాజరు, ఈతామరు 4 కొడుకులు యాజకులే. ఆ తండ్రి ప్రధాన యాజకుడు. ఇందులో అబీహు, నాదాబు ఇద్దరు కూడా చిన్న పొరపాటు చేశారట ఈ సేవలో. ఆ దేవుడు చెప్పిన అగ్ని కాకి ఏదో అన్యాగిని తీసుకొచ్చారట, బలిపేట మనిషి. ఇప్పుడు ఇద్దరు స్పాట్లో చెప్పేశాడు. ఇప్పుడు యాజకులు అవడం, పాస్టర్ అవడం మంచిదంటారా చెడదంటారా? ఇందా ముందు చెప్పినట్టు చాలా బాగుంది, కానీ ఇది బాగోలేదు అంటారు. ఇప్పుడు మీరు ఆ మాత్రం తప్పుకే చంపేయాలా? అంతే. ఆయన నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే నా దగ్గర రాకంటుండే ఆయన. నేను ఎవరు రమ్మని చెప్పాడు, నా మంది వరకు అంటున్నాడు. ఇంకో దగ్గరికి వెళ్తే లేదు సార్ మీ పాస్టర్ గారు రమ్మన్నారంటే, పాస్టర్ గారు రమ్మంటే పాస్టర్ గారికి నా దగ్గర రాకంటాడు. నువ్వు కంప్లీట్గా నేను దేవుని నేను గుర్తెరిగితేనే రా. నువ్వు పరిశుద్ధంగా నీ జీవితాన్ని విడిచిపెట్టి, నీ పాపాన్ని విడిచిపెట్టి, నువ్వు ఇప్పుడు ఎన్ని పాపాలు చేసినా నాకు అనవసరం, అవన్నీ అక్కడ కడిగేసుకొని వస్తానంటే నా దగ్గర రా. మళ్ళీ నా దగ్గరకు వచ్చి పాపాలు కొనసాగుతానంటే నువ్వు నా దగ్గర రావద్దని చెప్తున్నాడు. వచ్చావంటే నాతో నీకు యుద్ధం అన్నాడు. అంతే. ఇది ధర్మశాస్త్రాల సారాంశం. లేవికాండంలో మొత్తం 5 బలులు చెప్పాను కదా. దహన బలి, నైవేద్యం, ఈ 7 అధ్యాయాల వరకు ఉంటాయి. 1-7 అధ్యాయాల వరకు వాటి గురించి ఉంటాయి. దహన బలి, నైవేద్యం, తర్వాత పాప పరిహార బలి, సమాధాన బలి, అలాగే అపరాధ పరిహార బలి, ఈ 5 కూడా ఉంటాయి. ఇక 23 అధ్యాయంలో, లేవికాండం 23 అధ్యాయంలో పండుగలు చెప్తాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు సంవత్సరానికి ఈ పండుగలు చేయాలి. మొత్తం 7 పండుగలు సంవత్సరానికి వాళ్ళకి. కొంతమందికి ఈ బైబిల్ పూర్తిగా తెలియపోవడానికి పాపం పాత నిబంధన పూర్తి తెలియదు, కొత్త నిబంధన పూర్తి తెలియదు, సగం సగం తెలియదు. ఇదే బాధ. ఎవరితోనైనా మాట్లాడవచ్చు, కానీ సగం సగం తెలిసిన వాళ్ళతో మాట్లాడలేము రా అంటాం. చూసారా? ఈ బైబిల్ సగం సగం తెలిసిన వాళ్ళతో మన జీవితకాలం మనం మాట్లాడలేం.
ఎందుకంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు అర్థం అవ్వాలి. కొంతమంది నాకు పాత నిబంధనే అంటారు, అది పొరపాటే. కొత్త నిబంధనే అంటారు, అది పొరపాటే. బైబిల్ మొత్తం 66 గ్రంథ పుస్తకాలు సారాంశం తెలియాలి మనకి. ఓకే, అయితే ఆ సారాంశం తెలియకపోతే తప్పటోడు కాదు. అందుకే ఇప్పుడు ఇంతకీ ఇశ్రాయేల్ పండుగలు చేస్తున్నారు కొంతమంది, ఈ 7 పండుగలు కొంతమంది, పస్కా పండుగలు చేసిన వాళ్ళు, పుయ్యం పండుగ ఇప్పుడు ఉన్నారు క్రైస్తవులు. ఇంకా మోసే ఎవరు వాళ్ళ నాయకుడు అంటే ఇంకా వాళ్ళకి మోసే. మనకైతే మన నాయకుడు ఎవరు? యేసుప్రభు. వాళ్ళ పస్కా పశువు గొర్రెపిల్ల, మన పస్కా పశువు యేసుప్రభు. ఇంకా వాళ్ళు మోసే ధర్మశాస్త్రం కింద ఉన్నారు. వాళ్ళు సున్నత చేసుకోవడాలు, పండుగలు ఇవన్నీ కూడా మోసే ధర్మశాస్త్రం. మోసే దేవుడు వాడు చెప్పాడు, మీరు మోసే ధర్మశాస్త్రం పాటించగలిగితే పాటించండి, మంచిదే. మోసే ధర్మశాస్త్రాన్ని భూమి మీద ఏ మానవుడైనా పాటించగలిగితే యేసుక్రీస్తు సిలువ ఎక్కాల్సిన పని లేదు. ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది కానీ పాపాన్ని తీయలేదు. నువ్వు ఇది పాపం చేసావు, నువ్వు అది పాపం చేయబో, చచ్చిపోయిన ముట్టుకున్నావు, నువ్వు పాపం అయ్యావు, ఎవడో మైలే పాపం అయ్యావు, శవాన్ని చూసావు పాపం అయ్యావు, కలేబరం అనుకున్నావు పాపం, ఎదురాల ముఖం చూసావు పాపం, తుమ్మాడు పాపం, దగ్గాడు పాపం, అన్నీ పాపమే. ఉదయం సాయంత్రం నువ్వు చేసిందంతా పాపమే. ఆడిపో కోపడ్డావు పాపం, ఎర్ర చూసావు పాపం, తిట్టావు పాపం. ఇది ఎక్కడ గొడవరా బాబు? ఇవన్నీ చేయకనే ఏమన్నాడే బతకగలడా? ఇవన్నీ చూపిస్తుంది ధర్మశాస్త్రం. ఏది పాపమో, ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో చెప్తుంది. ఇది చేయకపోయినా నీకు పాపమే, ఇది నువ్వు చేసినా పాపమే. మీకు నమస్కారం రా బాబు, ఈ ధర్మశాస్త్రం పాటించడం మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు ఇశ్రాయేలీలు. అప్పుడు ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడే ఈ మానవుల పక్షాన ఈ నరుడిగా భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో ఆ కార్యం నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని అక్షరాలతో సహా నెరవేర్చాను అని చెప్పాడు. దేవుని నామన స్తోత్రం గౌరవంగా. కాబట్టి ఇంకా మీరు ధర్మశాస్త్రం కింద లేరు కనుక, క్రీస్తు ధర్మశాస్త్రం కింద, క్రీస్తు న్యాయపీఠం కిందకి వచ్చారు కనుక, ఈయన వచ్చి పని ఏమైనా ఇంకా తేలిక చేశాడా అంటే ఈయన ఇంకా స్ట్రాంగ్ చేశాడు ఆయన్ని. ధర్మశాస్త్రంలో చేస్తే పాపం అన్నాడు, ఇప్పుడు చూస్తే పాపం అంటున్నాడు. అక్కడ నరహత్య చేస్తే పాపం అంటే ఇక్కడ తిడితే పాపం అంటున్నాడు. అయితే ఒక చిన్న మనకి వెసులుబాటు ఇచ్చాడు. అక్కడ కోళ్ళు, గొర్రెలు, మేకలు ఒకటి పంతుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, పూజారుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మంచి రోజులు చూడక్కర్లేదు, ముహూర్తాలు చూడక్కర్లేదు, ఏది దిష్టి తీసుకోక్కర్లేదు, గుమ్మడికాయలు కట్టుకోక్కర్లేదు, మెడలో కట్టుకోక్కర్లేదు, చేతులు కట్టుకోక్కర్లేదు, ఇంటికి కట్టుకోక్కర్లేదు, దేనికి కట్టుకోక్కర్లేదు. ప్రార్థన చేసుకో, ప్రభువా ఇది జరిగింది నువ్వు చూసుకో, యేసునామమున అడుగుతున్నాను, నన్ను క్షమించు, నన్ను కనికరించు, నీ రక్తంతో నన్ను కడుగు, నా పక్షాన నా పాపాలకి నా శాపాలకి నా కీడికి ఆల్రెడీ వెల చెల్లించేసావే. యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపించి మిమ్మల్ని పవిత్రులుగా చేయనని రాయబడి ఉంది అని ఎవరు ప్రార్థన చేసుకుంటే వాళ్ళు పవిత్రులు అయిపోతారు. కోళ్ళ వల్ల, మేకల వల్ల, నక్కల వల్ల, కుక్కల వల్ల, కొబ్బరికాయల వల్ల, అంటిపళ్ళు వల్ల, అంటే తోట ఇచ్చేసిన ఆయనకి మనకేమో గుండెకాయలు ఇచ్చేసిన, తలకాయలు ఇచ్చేసిన, ఎన్ని నోములు చేసిన, ఎన్ని వ్రతాలు వ్రతాలు చేసిన నువ్వు ఇంకా అపరిశుద్ధులు అని చెప్తుంది బైబిల్. నీ హృదయంలో పాపం తీయడం ఎవరి వల్ల కాదు. అది నీ హృదయంలో పాపం కడగాలంటే యేసు రక్తం మాత్రమే కడగాల. ఇది బైబిల్ బోధ, ఇది దేవుడు బోధ. ప్రియులారా, ఇది ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా. కాబట్టి చాలామంది ఇంకా అందులోనే ఉన్నారు, ఇంకా ఆ పండుగలు చేస్తున్నారు. సరే వాళ్ళ గొడవ మనకెందుకు, మీకు చెప్పేసాను కదా. లేవికాండం 23 అధ్యాయంలో 7 పండుగలు ఉంటాయి. మొదటిది పస్కా పండుగ, రెండోది పులిన రొట్టెల పండుగ, ఆ తర్వాత ప్రథమ ఫలాల పండుగ, ఆ తర్వాత 4వది పెంతెకొస్తు పండుగ. ఈ 4 పండుగలు ఆల్రెడీ నెరవేరిపోయాయి. ఎలాగనుకుంటారా? పస్కా పండుగ యేసులో శిలువ, యేసులో శిలువ మరణమే పస్కా పండుగ. ఆయన సమాధి కార్యక్రమం పులిన రొట్టెల పండుగ. ఆయన లేచిన 3వ దినమే ప్రథమ ఫలాల పండుగ. ఆయన పరిశుద్ధాత్మ భూమి మీద వచ్చాడు కదా, అదే పెంతెకొస్తు పండుగ. ఈ 4 ఆల్రెడీ పండుగలు అయిపోయి ఇంకా 3 పండుగలు ఉన్నాయి. శృంగధ్వని 5వ శృంగధ్వని పండుగ అంటే అదే సంఘం ఎత్తబడ్డం, అదే బోర్ల పండుగ అని బైబిల్లో రాశాడు. ఇశ్రాయేల్కి వాళ్ళకి ఇంకా అవుతుంది. మనకి యేసుప్రభు ఎప్పుడు వచ్చాయని రాకడ మనం ఎత్తబడతాం, అదే శృంగధ్వని బోర్ల పండుగ. దాంతో మన పండుగలు అయిపోతే ఇంకొక 2 పండుగలు ఉంటాయి. ప్రాయశ్చిత్త దినం 7 నెలల 15వ తారీఖు జరుగుతుంది. అది ఇశ్రాయేల్ అందరూ రెండో రాకడలో ఇశ్రాయేల్ అందరూ పశ్చాత్తాపడతారు దాంట్లో. అప్పుడు వాళ్ళు మారుమనసు పొందుతారు. అంతవరకు మెస్సీని నమ్మరు, వాళ్ళు యేసుక్రీస్తు నమ్మరు. ఇంకా యెహోవా దేవుడు, మోసే మా శిష్యుడు, మోసే మా దేవుడు, మేము మోసే శిష్యులం, మేము మోసే భక్తులం, మాకు పాత నిబంధన కానీ పౌలు పత్రికలు వద్దు, సువార్తలు వద్దు, కొత్త నిబంధన వద్దు, ఇలా అందరూ అప్పుడు పశ్చాత్తాపడతారు. అది ప్రాయశ్చిత్త దినం. ఇక 7వ పర్ణశాల పండుగ, అది పరలోక రాజ్యం. ప్రభు భూమి మీద 1000 పరిపాలనలో అది జరిగే నిత్యరాజ్యం. ఓకే, ఇది లేవికాండంలోని విషయాలు, నెల చరిత్ర అది. ఇక సంఖ్యాకాండంలో ఎక్కువ స్టోరీ ఉంటుంది. 38 సంవత్సరాల 9 నెలల నుంచి సుమారు ఉంది ఇది. అయితే ఇక్కడ సంఖ్యాకాండంలో ప్రియులారా 11వ అధ్యాయం వరకు మీకు చెప్పాను కదా. 11వ అధ్యాయం వరకు ఇంకా సేనాయ పర్వతం దగ్గర ఉన్నారు. 10వ అధ్యాయం 11వ వచనం కూడా 10వ అధ్యాయం 11వ వచనం వరకు కూడా సేనాయ పర్వతం దగ్గరికి ఉన్నారు. ఈ సేనాయ పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఇశ్రాయేల్ లెక్కెట్టమంటాడు దేవుడు. మోసే అందరు లెక్కెడతాడు. 6 లక్షల, మీకు అంకె కూడా చెప్పేస్తాను, వాళ్ళది మొత్తం సంఖ్య లెక్కెడితే ఎంతమంది వచ్చారంటే సైన్యం
6,03,550 మంది. 6,03,550 మంది. 1వ అధ్యాయం సంఖ్యాకాండం 46వ వచనం మీరు నోట్ చేసుకోండి. వీళ్ళు మరలా ఇదే సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో మరలా లెక్క పెట్టమంటాడు కొత్త వాళ్ళు. వీళ్ళందరూ 25వ అధ్యాయంతో అయిపోతారు. ఈ 6 లక్షల మంది వీరులు కూడా వీళ్ళు ఏరత్వం అంతా 25వ అధ్యాయంతో అయిపోతారు. వీళ్ళు అరణ్యంలో చనిపోతారు. వీళ్ళు మళ్ళీ కొత్త బ్యాచ్, కొత్త జనరేషన్ తయారవుతుంది 26వ అధ్యాయంలో. మరలా వాళ్ళు అక్కడ 26వ అధ్యాయం 51వ అధ్యాయంలో కొత్త జనరేషన్, అక్కడ కూడా మరలా 6 లక్షలు అయిపోతారు. మళ్ళీ 6 లక్షల సుమారు వస్తారు. ఓకే, ముందుకెళ్తున్నాను. సంఖ్యాకాండంలో ఏం చెప్తున్నాడు అంటే, బాబు కహాతీలు ఈ పని చేయాలి, మరి మొరారులు ఈ పని చేయాలి, గెర్సోన్లు ఈ పని చేయాలి, యాజకులు ఈ డ్యూటీలు చేయాలి, ప్రజలు ఈ బలు తీసుకొస్తారు, ఇవన్నీ కూడా చెప్పేశాడు. ఆ మొరారులకి నాటు బలు ఇచ్చాడు, బరువైన సామాన్ల కోసం. వాళ్ళకి ఒక 4 బలు 8 ఎద్దులు ఇచ్చాడు. అలాగే మిగతా గెర్సోనులకి అయితే 2 బళ్ళు 4 ఎద్దులు ఇచ్చాడు. కహాతీలకు మాత్రం బళ్ళు ఇవ్వాలి. కహాతీలు మోతకారతో భుజాల మీద తిట్టి మొయ్యాలి. అవి పరిశుద్ధ స్థలంలో వస్తువులు కాబట్టి అవి ఏం టచ్ చేయకూడదు ఎవరైనప్పుడు కూడా. ఆ రకంగా వాళ్ళు ప్రత్యక్ష గుడారం వేసేటప్పుడు ఆ రకంగా వేయాలి. అందరూ చుట్టూ ప్రత్యక్ష గుడారం చుట్టూ లేబీలు, తర్వాత ఇశ్రాయేలు దిగాలి. మళ్ళీ వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు ఒకరి వెనకాల ఒకరు వెళ్ళాలి. మేఘం బయలుదేరిందంటే వీళ్ళు బయలుదేరాలి, మేఘం ఆగిందంటే ప్రత్యక్ష గుడారం అక్కడ వేయాలి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం అదే పద్ధతిలో కొనసాగుతుంది. ఈ రకంగా కొనసాగుతుండగా ఈ సంఖ్యాకాండంలో అన్నీ చెప్పేసిన తర్వాత ఇక 11వ అధ్యాయం ఏం జరుగుతుందో స్టోరీ చెప్తున్నాను మీకు. ఇక్కడి నుంచి సంఖ్యాకాండం కాదు, ఇది సావుల కాండం. ఇది మొత్తం అన్ని సావులే. మొత్తం 6 లక్షల మంది ఇక్కడ చంపేస్తాడు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఆయాస గురించి చదువుతారు, చాలా ఉన్నాయి. ఇవన్నీ టైం సరిపోవట్లేదు మరి వివరించడానికి. ముఖ్యమైన 12వ అధ్యాయంలో మోసే ఎవరు కూషు దేశీయుని పెళ్లి చేసుకున్నాడని ఎవరు అలా అక్క అలా మాట్లాడారు కదా సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో. దానికి కోపం వచ్చింది దేవుడికి. దేవుడికి ఎంత కోపం అంటే, దేవుడు ప్రజలు లేవన్నా ఊరుకోడు, సేవకులు లేవన్నా ఊరుకోడు. వాళ్ళు తప్పు చేస్తే మళ్ళీ ఆయన కొడతాడు. మళ్ళీ ఆయన కొడితే గోప ఇవ్వనట్టు కొడతాడు, మామూలు కొట్టైనా. ఇక మనైతే చింతపు కొడతాను, నాకు గట్టి కొడతాడు ఆయన. అదేదో నేను చూసుకుంటాను, నీకెందుకు నా సేవకుడు కూడా ఉంటాడు. మోసే గురించి మీరు భయపడలేదేంటి? మోసే నా ఇల్లు అంతలో నమ్మకమైనాడు. మీ అన్నయ్య అవ్వచ్చు, మీ అన్నయ్య మాత్రాన్న మీ ఇంట్లో బంధువు అని మాత్రం అలా మాట్లాడతారు మీరు. నేను మోసేని అభిషేకించాను, నా సేవకుడు ఏర్పాటు చేసుకున్నాను, భూమి మీద మిక్కులు సాత్వికుడు ఆయన. నేను సెలక్షన్ చేసి ఇంత ఆయన పెడితే మీరేమో ఆయన విమర్శిస్తారా? వెంటనే స్పాట్లో కుష్ఠరోగి అయిపోయింది. ఎవరు? మిరియాం. మళ్ళీ ప్రవక్తరి చెప్తున్నాను కదా, దేవుడి విషయంలో దేవుడి సేవకులు కానీ దేవుడి ప్రజలు కానీ ఎవరైనా ఏమైనా అంటే దేవుడు కలుగు చేసుకుంటాడండి. వాళ్ళు తప్పు చేస్తే మాత్రం దేవుడు శిక్షిస్తాడండి. ప్రజలు ఎవరైనా శిక్షిస్తే ఊరుకోడు. అది దేవుడికి ఉన్న లక్షణం. ఓకే, ఇక 13వ అధ్యాయం వచ్చేసరికి ఏమవుతుందంటే, ఒరే బాబు మనం ఏదో కనాన్ దేశం ఇస్తాను చెప్తున్నాడు మనవాడు మోసే. ఒకసారి వెళ్ళి చూసి వచ్చి సరిపోద్ది కదా, కనాన్ దేశంలో ఏముందో అసలు ఆ దేశం మనం వెళ్ళగలమా? ఇలా అనుమానం వచ్చి సరే వెళ్ళి చూసిరండిరా పంపించమన్నాడు దేవుడు. గోత్రానికి ఒకటి చెప్పిన 12 మంది బయలుదేరే పెద్దలు. ఈ పెద్దలందరూ పెద్ద పెంచగట్లు వేసుకొని పెద్ద టకాపు చేశారు. మరి ఏం కట్టుకున్నో తెలియదు కానీ పెద్ద పోటుగల్ల 12 మంది బయలుదేరారు. 40 దినాలు తిరిగారు. ఎక్కడ? కనాన్ దేశంలో. కనాన్ దేశంలో 40 దినాలు తిరిగి వచ్చారు. సమాచారం కొన్ని పళ్ళు తీసుకొచ్చారు, స్టేట్మెంట్ తీసుకొచ్చారు, సమాచారం తీసుకొచ్చారు. ఇందులో 10 మంది ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, 2 కాలేబు యెహోషువ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి. ఈ 10 మంది స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మోసే నీకు మతిశూతం ఉందా లేదా? ఆ దేవుడు ఏదో ఆకాశంలో ఉన్నాడు కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు. అసలు కనాన్ దేశంలో మనుషులు చూసావా? మనలో ఎవడు వాళ్ళ దగ్గర ఎలా కనపడి మిడతల్లాగా ఉన్నాం మనం. వాళ్ళు బాగా బలిసున్న ఎత్తుర్లు, బలవంతులు. మన దృష్టికి మనము మిడతల్లాగా కనపడతాం, వాళ్ళ దృష్టికి మనం మిడతల్లాగా కనపడుతున్నాం. చూసారా, గొల్యాతు దావీదులాగా చెప్తున్నాడు. ఈ 10 మంది కూడా స్టేట్మెంట్ ఇదే. మన వల్ల కాదు, నా మాట నీకు ఉండిపోతా ఐగుప్తు వెళ్ళిపోదా అంటారు. ఎవరు? 10 మంది స్టేట్మెంట్. యెహోషువ కాలేబు వెంటనే బట్టలు చింపేసుకున్నారు. ఒరే అవివేకులారా, ఓరు అవిశ్వాసులారా, ఓరు బుద్ధిహీనులారా, ఐగుప్తుని విడిపించిన దేవుడు, ఎర్ర సముద్ర పాయలు చేసిన దేవుడు, మన్నాతో పోషించిన దేవుడు, మారా నీళ్ళు భద్రంగా మార్చిన దేవుడు, మాంసం ఇచ్చిన దేవుడు, ఇంత నడిపించిన దేవుడు, అమాలేకులతో మనకు విజయం ఇచ్చిన దేవుడు, ఇన్ని అద్భుతాలు అరణ్యంలో చేసిన దేవుడు, ఇంతవరకు నడిపించిన దేవుడు ఉన్నటువంటి కాలాన్ని నడిపించడా? ఆ భూభాగాన్ని మనకి ఇవ్వలేడా? అక్కడ ఉన్నత దేవుళ్ళు ఆయన జయించలేడా? మన బలం చూసుకుని మాట్లాడుతున్నట్టు మన దేవుడు బలవంతుడు, మన జేబులో డబ్బులు చూడకూడదు, మన దేవుడి జేబులో డబ్బులు చూడాలి మనం అంటున్నారు ఈ ఇద్దరు. అందరికీ కోపం వచ్చింది. ఒరే రాళ్ళు తీయండి అన్నారు. అందరూ రాళ్ళు తీసి యెహోషువ కాలేబు మీద మోసే మీద రాళ్ళు ఎత్తేసారు. దేవుడు అంటే కలుగు చేసుకున్నాడు. వీళ్ళు వాదంట అంటున్నాడు ఆయన. మోసే మీరు అలాగ ఆగండి చెప్తాను. వీళ్ళలో ఒక్కడు కూడా కనాను చేరడు. 40 దినాలు తిరిగి వచ్చారు కదా కనాన్లో. ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం పనిష్మెంట్ చొప్పున 40 సంవత్సరాలు అరణ్యంలో వీళ్ళు తిప్పుతాను. వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ పిల్లలు మాత్రం కనాన్ వెళ్తారు. వీళ్ళు మాత్రం కనాన్లో అడుగు పెట్టినా. నేనంటే అంత తేలిగ్గా మాట్లాడతారా?
మానవునికి నోరిచ్చిన వాడిని ఎవడు? నేనే కదా. మానవుడు గుడ్డివాడు కుంటివాడికి ఎలాగైనా పుట్టించిన నేనే కదా. ఒకటి చంపాలన్నా బ్రతికించాలన్నా నేనే కదా. నేను ఇలాంటి దేవుని ఇంత జరిగిన అర్థం కావలేదు అంటే వీళ్ళకి నేనేంటి ఏటో చూపిస్తాను. ఒకసారి ఐగుప్తులకు ఎలాగిచ్చాను, వీళ్ళకి ఎలాగిస్తాను. వీళ్ళు ఎక్కడే తిరుగులాడుతారు గుడ్డోళ్ళకి అరణ్యంలో చెప్పేశాడు 13వ అధ్యాయం సంఖ్యాకాండంలో. కాబట్టి 40 దినాల్లో కానాను వెళ్ళిపోవలసిన వీళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండిపోయారు. ఇప్పుడు 14వ అధ్యాయంలో చెప్తున్నాడు, యెహోషువ యోఫను కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఈ 6 లక్షల సైన్యంలో ఇంకెవ్వరు కనాన్లో అడుగు పెట్టరు అని చెప్పాడు. అందుకే యెహోషువ కాలంలో ఈ బ్యాచీలో ఈ టీంలో కాలేబు యెహోషువ మాత్రమే కనాను దేశం వెళ్తారు. ఈవెన్ మోసే కూడా వెళ్ళైపోయాడు. కారణం ఏంటంటే తర్వాత 20 అధ్యాయాలు మనం చూస్తాం. 20 అధ్యాయాలు వీళ్ళు మళ్ళీ నీళ్ళు అడుగుతారు. వీళ్ళు మాట మాటకి సనగడం చాలాసార్లు ఏడిపించేశారు మోసేని. ఒకసారి మోసే కూడా అనేసాడు, వీళ్ళందరూ నేను కన్నానా ఏంటి, పాలు ఇచ్చిన తండ్రి పెంచినట్టు పెంచమంటావు, పాలు ఇచ్చిన తల్లి మోసుకెళ్ళి వీళ్ళుగా నాకు కానీ పుట్టాయి. అసలు ఎవరు ఇలాంటి మొరక్కులే, వీళ్ళు మామూలు జనం, వీళ్ళు అసలు అన్నం తింటారా గడ్డి తింటారా మాకే అర్థం కావట్లే. అలాంటి ఈ మూర్ఖుల గురించి అలా నడిపించాడు. నన్ను వీళ్ళు కాదు కానీ నన్ను చంపు దరిద్రం వదిలిపోద్ది అన్నాడు. చివరి కోపం వచ్చేసింది మోసేకి. అప్పుడు మోసే నువ్వు కంగారు పడకు, భయపడకు, నీ భారం నేను మాతాను కదా. ఓ పని చేయి, 70 మందిని ఒక మంచి వాళ్ళు పెద్ద మందిని ఏర్పాటు చేసుకో, పెద్దలు. ఆ 70 మంది మీద నీ మీద ఉన్న ఆత్మ పాలు వాళ్ళ మీద నీ చేతులు ఉంచు, కొంత పాలు వాళ్ళ మీద ఉంచు, అప్పుడు వాళ్ళు నీకు సహకారులుగా ఉంటారు, అప్పుడు నీకు తేలిక అవుతుంది. దేవుడు సలహా ఇచ్చాడు. అప్పుడు 70 మందిని ఏర్పాటు చేస్తే ఆ 70 మందిలోని 2 మీద మాత్రం ప్రవచనాలు అలా 70 మంది వెంటనే ప్రవచించేశారు. 2 ఎల్దాది మేధాది మీద మాత్రం అభిషేకం ఉండిపోయింది. వాళ్ళిద్దరు ఇంకా ప్రవచించేస్తుంటే యెహోషువకు మరి అసూయ వచ్చేసింది. అలా నాయకుడికి ఒక్కడికి పేరు ఉండాలనుకుంటే మరి యెహోషువ గురుగారు ఎల్దాది మేధాది ఇంకా ప్రవచించేస్తున్నారంటే అప్పుడు యెహోషువ ఎవరు మోసే మాట అంటాడు, యెహోషువ నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? తప్పు. నేను ఒక్కనే పాస్టర్ని కాదు, నేను ఒక్కనే బైబిల్ టీచర్ని కాదు, నేను ఒక్కనే మాస్టర్ని కాదు. క్రైస్తవులు అందరూ పాస్టర్లు అవ్వాలా, విశ్వాసులు అందరూ సేవకులు అవ్వాలా, అన్యులందరూ విశ్వాసులు అవ్వాలా. అలా చెప్పాడు మోసే. దేవుడు ప్రజలందరి మీద దేవుడు ఆత్మ ఉండును గాక అన్నాడు, అంతే. నేను ఒక్కడు కాదు అన్నాడు. ఓకే, ఎలాంటి బుద్ధి మరి ఇప్పుడు సేవకులకి ఎంతమంది కొంత మనకు తెలియదు, కానీ ఆ రకమైన మనస్తత్వం గలవాడు మోసే. ఓకే, 20 అధ్యాయంలో ఇది జరిగిపోయింది. ఇక నేను కొన్ని అధ్యాయాలు దాడుతున్నాను. ఇంకా 16 అధ్యాయంలో ఒక సంఘటన ఉంది, మీకు చెప్పాలి. కొన్ని సంఘటనలు చెప్తున్నాను. కోరాహు తన సంబంధం 250 మంది తిరుగుబాటు చేశారు. మీరే యాజకులా? మేము కాతీలం కదా, మేము లేవీలం కదా, మేము అబ్రశాంతానం కదా, మేము ఎవరం కాదు, మేము ఎవటే కదా, మరి మీరే యాజకత్వం చేదా అని యాజకత్వం కోరుకున్నాం. అప్పుడు మోసే అంటాడు, ఏమయ్యా మీకు దేవుడు సేవ ఇచ్చాడు కదా, వాయిద్యాలు వాయించడం తేలుకుందా? అది దేవుడి పని కదా. మందిరం తొడమంటే అది దేవుడి పని కదా, సాపలు తీయడం అంటే దేవుడి పని కదా, ప్రసంగాలు చేయడమే దేవుడి పనే, మిగతావన్నీ దేవుడి పనులు కావా? దేవుడి మందిరానికి సేవ చేయట్లేదా? సంఘానికి సేవ చేయట్లేదా? ఇదంతా దేవుడిచ్చిన పాత్ర పనులు కావా? ఇవన్నీ కృపావారాలు కావా? ఇప్పుడు కానీ మీరు మారు మనసు పొందండి అంటే నువ్వు మాకు బోధించే పని లేదు అన్నారు. ఎవరు? కోరాహు, అబీహు, దాతాను, వాళ్ళ సంబంధం 250 మంది. సరే మీ ఇష్టం, నేను ఏం చేయలేను. దేవుడు ఇదంతా అంటున్నాడు. మోసే ఒక్కసారి సైడ్ అయిపోయినాడు. దేవుడు మాట్లాడితే కోపం వచ్చి లేపేస్తున్నట్టే. ఈ మోసే అడ్డుపడిపోయి, ప్రభువా ఆగు ప్రభువా, నువ్వు ఐగుప్తు నుంచి పిలిపించుకొచ్చావు, వీళ్ళందరూ పనికి మాలిన సంగతి నీకు నాకు తెలుసు, కానీ ఐగుప్తులు ఏమనుకుంటా తెలుసా? మీ దేవుడు ఎంత చేతగానాడో, మీ దేవుడు ఎంత కోప కొట్టాడో, తీసుకెళ్ళాలి అందరిని చంపించాడు ఎక్కడ అనుకుంటారు. ప్రభువా నేను బతిమాలుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? మోసే. మాట మాటకి ఈయన ఇదే పని, వాళ్ళు తిరగబాటు ఈయన ప్రార్థన చేయడం. చివరికి వేసేసాడు కొంతమందిని. భూకంపం వచ్చేసింది, భూమి అలా ప్రాణాలతో మింగేసింది అందరినీ, 250 మందిని. పోయి చచ్చిపోయిన వాళ్ళు చూసి వీళ్ళకి భయం రావాలా? భయం రాకన్నా మళ్ళీ కొంతమంది గుంపులు వేసారట. లేచి ఏమన్నారట, దేవుడు ఇలాంటి పనులు చేస్తున్నాడు, మీరేం అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని అందరూ చంపిస్తున్నారు, యెహోవా దగ్గరికి ఎవడొస్తాడు చచ్చిపోతాడు, దేవుడి మందిరానికి ఎందుకని రావాలా మేము చావడానికా అని శనిగారట. ఇక దేవునితో ఎలాగుంటుంది? దేవునితో ఆటలు మామూలుగా ఉండవు. ఈసారి ఒక తెగులు పంపించాడు, 14,700 మంది చంపేశాడు ఒకే ఒక తెగులతో. అప్పుడు అహరోను అడ్డుగా పరిగెట్టి అడ్డుగా నిలిచిడిపోయాడట, దోపాత్రలు పడుకుని ప్రభువా క్షమించి ప్రభువా క్షమించి అని అడ్డు పడిపోతే అక్కడితో తెగులు అయిపోయిందట. నాది ఇంకెంతమంది లేచిపోను. టోటల్గా ఇదంతా చూస్తే 25 అధ్యాయం వచ్చేసరికి, నేను సమయాన్ని పెట్టి ముందుకు వెళ్తున్నాను. సంఖ్యాకాండం అంతా ఇదే మీకు. 11 అధ్యాయం నుంచి 25 అధ్యాయం వరకు మొత్తం ఇశ్రాయేలు 6 లక్షల మంది రాలిపోతారు. ఎందుకు రాలిపోయారు తర్వాత చదవండి. మోయాబు వ్యభిచారం 25 అధ్యాయం చేశారు. మోయాబుతో వ్యభిచారం,
బిలామేమో అక్కడేమో వీళ్ళు ఏదో చెప్పించడానికి వస్తాడు, ఆ మోయాబరాజు చెప్పినట్టు. అక్కడ పైన అవ్వదు బిలాంకి. అవ్వకపోతే ఏం చేస్తాడు, ఓ ప్లాన్ ఇస్తాడు మోయాబరాజుకి. వీళ్ళు అలాగ కాదు, వాళ్ళ దేవుడు ఎలా ఉంటాడంటే, వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రజల మీదకి ఎవరు వెళ్ళే, వాళ్ళ దేవుడు అంత యుద్ధం చేస్తాడు, వాళ్ళే పాపం చేస్తే వాళ్ళ దేవుడు వాళ్ళకి వేసేస్తాడని చెప్పాడు. ఇది సీక్రెట్ దేవుడు ప్రజల మీద అన్నాడు. వాళ్ళు పాపం చేసినట్టు చేయి అంతే, ఇంకా అంతకని చేయక్కలేదు, వాళ్ళు కొట్టరు తిట్టదు. అప్పుడు ఒక కుజ్బి అని ఒక స్త్రీ, మిద్యాన స్త్రీ వచ్చింది. అందులో ఎవడు జిమ్రి అన్నవాడు ఒకడు ఇశ్రాయేలు. వీళ్ళిద్దరు కలిపి వీళ్ళంతా ఇప్పుడు ఒక పక్క దేవుడు కోపం వచ్చి ఒకరితో వచ్చుతుంటే వీళ్ళిద్దరూ ఒక పక్క వెళ్ళి విచారణ చేస్తున్నారు. ఈ పీనేస్ అన్నవాడు ఎలియాజర్ కుమారుడు వెళ్ళి ఈటోటికి ఇద్దరు పొడిచేశాడు. దేవుడు అద్భుతంగా మెచ్చుకున్నాడు, గొప్ప ప్రాయశ్చిత్తం చేశాడు పీనేహాస్ అని. సబాస్ అన్నాడు అహరోను మనవాడిని. ఆ తర్వాత తెగిలి ఆగిపోయిందని రాశాడు. మోయాబు రాణితో విచారం చేయడమే కాకుండా వాళ్ళ దేవతలకు పెట్టిన దాన్ని తిని విగ్రహాలకు మొక్కుతున్నారంట. ఇక దేవుడు గుళ్ళు మండిపోయింది. అక్కడ లేపేశాడు 23,000 మంది. మీకు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ లిస్ట్ ఉంటుంది. ఫస్ట్ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అక్కడ వారు శనికి కొంతమంది సంహారతో వ్యభిచారం చేసి కొంతమంది, విగ్రహారాధన కొంతమంది, నిర్గమకాండం 32 అధ్యాయంలో దూడబొమ్మ చేసుకున్నారు కదా, అక్కడ ఇచ్చేసాడు కొంతమందికి. ఎక్కడెక్కడ ఎంతమంది చంపించాడు లిస్ట్ ఇచ్చాడు మీకు మొదటి కొరింథీ పత్రిక పౌలు. కాబట్టి వాళ్ళు చేసేటట్టుగా మీరు చేయకండి. దృష్టాంతంగా వాళ్ళకి జరిగిన యుగాంతంగా మనకు బుద్ధి కలుగుటికి ఇవన్నీ రాయబడి ఉన్నాయి. వాళ్ళు చేసినట్టుగా మనం చేసామా, వాళ్ళు వేసిన నేసాలు మనం వేసామా, మనల్ని కూడా లేపెత్తాడు. దేవుడికి ఎవరు ఎక్కువ కాదు. ఓకే ప్రియులారా, ఇది జరిగిపోయింది 25వ అధ్యాయం. 26వ అధ్యాయంలో కొత్త జనరేషన్, కొత్త సంఖ్య, కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాడు. ఏవయ్యా మీ పితరులందరూ పాపం చేసి తిరుగుబాటు చేసి రాలిపోయారు, మీరు జాతకుండా ఏ బాబులు దగ్గరెట్టుకొని అని చెప్పాడు. కోరా కుమారులు మాత్రం బతికారు, కోరా వాళ్ళు చనిపోయారు. కోరా కుమారులు అందుకే కీతలు రాశారు. తర్వాత ఈ జనసంఖ్య కూడా లెక్కెట్టారు. మీకు 26వ అధ్యాయం 51వ వచనంలో ఉంది. ఇశ్రాయేలులో లెక్కింపబడిన వీరు 6,10,730 మంది. కొత్త జనసంఖ్య ఇది. పాత జనసంఖ్య మీకు అక్కడ చెప్పాను 1:46లో. ఓకే, అయితే ఇప్పుడు మోసే ఏం చెప్తున్నాడంటే మోయాబు మైదానికి వచ్చేసాడు. ఇశ్రాయేల్ సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో వాళ్ళ స్టేజెస్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ తాలూకా ప్రయాణ విధానాలన్నీ ఆ 33వ అధ్యాయంలో లిస్ట్ ఇచ్చాడు. చాలా లిస్ట్ ఇచ్చాడు, చాలా స్థలాలు మారారు వాళ్ళు. అవన్నీ మీకు కావాలంటే దాని ప్రకారం చదవచ్చు. ఇప్పుడు సంఖ్యాకాండంలో 26వ అధ్యాయం వచ్చేసరికి మోయాబు మైదానానికి ఇంచుమించు వచ్చాడు మోసే. అందరూ మోయాబు మైదానంలో ఉన్నారు. ఇంచుమించు 5 నెలలంతా అక్కడ మోయాబు మైదానంలో ఉన్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు సంఖ్యాకాండం 26వ అధ్యాయం ఏం చెప్తున్నాడంటే, మీకు ద్వితీయ సంఖ్యాకాండ చివరిలో, అబ్బాయి మీరు కనాన్ దేశం వెళ్తారు కదా, కనాన్ దేశం వెళ్ళిన తర్వాత మీరు పాటించవలసిన విషయాలు ఏంటో తెలుసా? ఈ ధర్మశాస్త్రాన్ని అక్కడ పాటించాలి, ఈ యాజకత్వం అక్కడ ప్రొసీడ్, ఈ ప్రత్యక్ష గుడారం, ఈ బలులు, ఈ ఆచారం, దీంతోపాటు విధులు, కట్టడలు, ఆజ్ఞలు చాలా ఇచ్చాను మీకు. ఇవన్నీ కూడా మీరు పాటించాలి. మరి కనానీయులు ఒకప్పుడు చేసిన విగ్రహారాధన, వ్యభిచారాలు, ఆ తాలూకా అపవిత్రమైన జీవితాలు చేసే కదా, ఇప్పుడు వాళ్ళందరూ చెడుతనం వల్ల కదా తీసుకొచ్చాడు మన వాళ్ళందరూ తీసేసి మనకిచ్చాడు దేశాన్ని. ఇప్పుడు మీరు వెళ్ళే కాపరపాటు చేస్తే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఏదంటారు, అండమాన్ జైల్లో ఆడుతానంటారా, చూసారా? అంటే ఇంక చివరి ఏది ఉండదు మీకు, అక్కడ పంపించేస్తారు మీకు. కాబట్టి జాగ్రత్తగా ధర్మశాస్త్రం వెళ్ళి పాటించండి కనాన్ దేశంలో అని చెప్పాడు. 10 ఆజ్ఞలు పాటించాలి, ఇవన్నీ పాటించాలి, పండగలు పాటించాలి, విశ్రాంతిని పాటించాలి, ఈ ధర్మశాస్త్రం ఉన్నవన్నీ పాటించాలి. మీరు ఏ ఒక్కటి మిస్ అయినా మిమ్మల్ని లేపెత్తాడు దేవుడు. అసలు విగ్రహారాధన కానీ పాపం జోలికి వెళ్ళారా అసలు తట్టుకోలేడు దేవుడు. ప్రపంచంలో అందరూ విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళందరినీ వదిలేసి మిమ్మల్ని ఎందుకు పిలిచాడు ఆయన? కనీసం మీరైనా విగ్రహారాధన చేయగానే ఉండంటారా బాబో అని మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుని పిలిచాడు ఆయన ఇశ్రాయేల్ని. లేకపోతే ప్రపంచంలో మానవులంతా మీరు గొప్పలా? ప్రపంచ మానవులందరూ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు కనుక కనీసం ఇశ్రాయేల్ 12 గోత్రాల వాళ్ళైనా కనీసం నా కోసం బతండి, మీ నిమిత్తమైనా మీ దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని, అద్భుతాలు చేయగలడని మిమ్మల్ని పెట్టి ప్రపంచానికి నేను సువార్త అందించాలనుకుంటున్నాను. అందుకోసం మీరు నాకు సాక్షులుగా నిలబడండి అంటాడు. అందుకోసం మిమ్మల్ని పిలిచాను, అంతేగా మీ మంచోళ్ళని కానీ భక్తుడు కాదు. యాకోబు కొడుకులు 12 మంది ఏమైనా మాకు మంచోళ్ళా? ఒక్కడు మంచోడు లేడు, యోసేపు తప్ప. మరి అందరూ గోత్రాల కర్తల పేర్లు ఎలాగొచ్చి వాళ్ళకి బ్రహ్మాండ పేర్లు వచ్చి వాళ్ళకి. లేవి ఏమైనా మంచోడా? మరి లేవి 3 కొడుకులు ఇవాళ మందిర సేవ చేయడానికి దేవుడు ఇచ్చాడే. యాజకులు వాళ్ళే, మందిరం మోసిన వాళ్ళే, వాయిద్యాల వాళ్ళే, పాటల వాళ్ళే, అన్నీ లేవీలే. ఇశ్రాయేల్ మిగతా 11 గోత్రాలు 12 గోత్రాలు ఎవ్వరు లేవి లెక్కట్రు. లేవి గోత్రం కాకుండా 12 గోత్రాలు ఇశ్రాయేల్. లేవి దేవుడి యొక్క స్వాస్థ్యం. అందుకే కనాన్ దేశం ఈ 12 గోత్రాలకే పంచమంటాడు, లేవికి స్వాస్థ్యం ఉండదు. లేవి స్వాస్థ్యం దేవుడికి వచ్చిన అర్పణలే. కాబట్టి ఈ రకంగా ఇంత మంచి వాళ్ళని దేనికి ఇచ్చాడంటే, మీకు ద్వితీయోపదేశకాండంలో ఆ మాట రాయబడి ఉంటుంది, చూపిస్తాను. అయితే ఇక్కడ సంఖ్యాకాండంలో ఏం జరిగింది మీకు చెప్పేస్తున్నాను, ముగింపులోకి వెళ్ళిపోతున్నాను.
ఈ సంఖ్యాకాండంలో చివరికి ఎంత లెక్కెట్టిన తర్వాత ఏం చెప్తాడంటే రూబేనీలు, గాదీయులు, మనస్తాత గోత్రం 2.5 గోత్రాలు ఏమంటారంటే, అయ్యా మోషే గారు, ఈ కనాను తూర్పు భాగం యోర్దాను ముందుని ఈ తూర్పు బాగుంది, మా మందలకాయ బాగుంది, మాకు ఈ స్థలం ఇసుకు బాగుంటుందని అంటారు. మరి మీ సహోదరులకి మరి ఆ కనాన్ని అంతా జయించాలి కదా, మరి జయించిన తర్వాత ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నప్పుడే ఈ బాసాన్ రాజు ఓగిని, అమోరి రాజు సీహోని జయించారు కాబట్టి ఆ భూభాగం అంతా వీళ్ళకి వచ్చింది అప్పుడే. కాబట్టి ఈ 2.5 గోత్రాలు కోరుకుంటారు, అది ఇచ్చేస్తాం కాదంటలేదు. మరి మీ సహోదరులందరూ అవతల మరి భూభాగం పంచుకోవాలి కదా మిగతా 9.5 గోత్రాల వాళ్ళు. మరి వాళ్ళకి యుద్ధాలు చేయాలంటే మీరు వెళ్ళరా ఉండిపోతారా, మీరు ముందు దొరికిందని సంపాదించి కూర్చుంటారంటే లేదు లేదు అలాంటి పని ఏం చెయ్యం, మా పిల్లలు మా మందలు మా స్త్రీలు ఇక్కడ ఉంటారు, మేము యుద్ధ వీరులమే, మా సహోదరులతో పాటు మేము వెళ్తాం యోర్దాను అవతలకి, అక్కడ మొత్తం ఆ కనాన్ దేశాన్ని అంతా కూడా యెహోషువకు సహాయంగా ఉండి అక్కడ మేము జయించిన తర్వాత ఆ భూభాగం మా సహోదరులను పంచుకున్న తర్వాత మరలా మా ఇంటికి మేము వస్తాం. ఓకే, ఆ మాట మీద నిలబడాలి. మీ పాప మిమ్మల్ని పట్టుకుంటుంది, మాట తప్పారంటే అంటాడు, అందరూ ప్రమాదాలు చేస్తారు. ఇది అయితే ఆ దేశానికి వెళ్ళిన తర్వాత యెహోషువకు చెప్తున్నాడు, యెహోషువను అభిషేకించు మోసే, ఆయన జ్ఞానాత్మపూర్ణుడు, ఆయన ఎంత జ్ఞానాత్మ ఉంది, నీ ఆత్మ పొందుకున్నాడు ఆయన, నీ తర్వాత నాయకుడు ఆయనే, యెహోషువ కనాన్ దేశం పంచిపెట్టాలంటే ఆయనే. నువ్వు ఇక నా దగ్గరకు వచ్చే టైం అయిపోయింది, నువ్వు చేసినటువంటి తప్పుడు పనికి నేను నెబో పర్వతం మీద కనాను చూపిస్తాను, కానీ నేను కనాన్లో అడుగు పెట్టినావును. మీ అన్న అయితే నీకన్నా ముందు వచ్చేస్తాడు, కోరుకోవడం మీద చనిపోతాడు, నువ్వు నెబో పర్వతం మీద నువ్వు చనిపోతావు. యుద్ధం దగ్గరకు వచ్చేస్తారు కాబట్టి నెక్స్ట్ యెహోషువ నడిపించాలి కాబట్టి ఇశ్రాయేలు అందరూ ధర్మశాస్త్రం పాటించాలి, మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళకి నేర్పించు, ఈ ఆజ్ఞలన్నీ చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత అప్పుడు ఈ రకంగా మైదానంలో ఈ ఆశ్చర్యపురాలకు చెప్తాడు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత 6 ఆశ్చర్యపురాలు కట్టుకోండి. యోర్దానికి 3 యువతలు ఉండాలి తూర్పున, యోర్దానికి పడమన కూడా 3 ఆశ్చర్యపురాలు. ఎవడైనా తప్పు చేసేటప్పుడు అనవసరంగా తప్పు చేసి రిస్క్లో పడకుండా వెళ్ళి ఆశ్చర్యపురంలో వాడు దాగుంటే వాడికి రక్షణ వస్తుంది. ఆశ్చర్యపురంలో ఉన్నవాడికి ఎవరిని చంపకూడదు. ఇప్పుడు ఆటలు పెట్టే పోలీస్ స్టేషన్లు వచ్చాయి, దేవుని నామ స్తోత్రం కాక. కాబట్టి ఈ రకమైనటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు మోసే ఉన్నప్పుడే చెప్పేశాడు యెహోషువకి, ఈ కొత్త జనరేషన్కి కూడా చెప్పేశారు. ఈ సంఖ్యాకాండం దీంతో అయిపోయింది. అయితే సెలోపతి కుమార్తెలు ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు. సెలోపతికి 5 కుమార్తెలు, మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్షా. ఈ 5 చాలా యుక్తిపరులు. వీళ్ళు ఏమంటారంటే, మా తండ్రికి మగపిల్లలు లేరు, మేము 5 ఆడపిల్లలమే, మరి అక్కడ భూభాగం మరి మాకు ఇస్తారా, మరి మేము ఎవరు పెళ్లి చేసుకోవాలి అని అడుగుతారు. మోసేని అడిగితే దేవుడు అంటాడు, చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచిగా అడిగారు వాళ్ళు సెలోపతి కుమార్తెలు. వాళ్ళు చెప్పినట్టుగా ఇశ్రాయేలు స్వాస్థ్యం ఇంకొకరు వెళ్ళకున్నా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలే చేసుకోమని చెప్తాడు. ఆ గోత్రుల పిల్లలే వాళ్ళు ఎవరు నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. అప్పుడు స్వాస్థ్యం ఇశ్రాయేల్లో ఉండిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. అందుకే ఇశ్రాయేల్లో వాళ్ళ గోత్రాల్లో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. బహుశా ఈ కులాలంటే ఎక్కడి నుంచి వచ్చేవో నాకు అర్థం కాకుండా ఉంది. అందుకే ఎవరి కులాల్లో వాళ్ళు పెళ్లి చేసేసుకుంటున్నారు ఇప్పుడు, ఇంకో కులాల్లో వెళ్ళకున్నా. అయితే కొత్త నిబంధన ప్రకారంగా అది లేదు యేసుక్రీస్తులో, కానీ పాత నిబంధనలో మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయో అర్థం కాదు. ఇశ్రాయేల్లో మాత్రం ఈ సిస్టమ్ ఉంది, ఎవరి గోత్రాల్లో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి, ఒక గోత్రంలో ఇంకొకరు పెళ్లి చేసుకోకూడదు. మీకు సంఖ్యాకాండం 36 అధ్యాయంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ద్వితీయోపదేశకాండానికి వెళ్తున్నాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం ఎన్నాళ్ళు అనుకున్నాం చరిత్ర? 1 నెల హిస్టరీ. మోయాబు మైదానంలో ఉన్నాడు మోసే, ఇశ్రాయేల్ దగ్గర లాస్ట్ ప్రసంగం ఇది, మనకి ఎక్కువ టైం అయిపోయింది. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చెప్పిన విషయాలన్నీ కూడా మోసే రెండోసారి ఇంతవరకు జరిగిందంతా ఈ కొత్త బ్యాచ్కి చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని రెండోసారి చెప్తున్నాడు. నేను ఎంతవరకు చెప్పినంత మీకు జాగ్రత్తగా అర్థమైంది కదా, మీ నాన్నలో ఏం చేశారో తెలుసు కదా, మీ పితరులు మీ తాతలు ఏం చేశారో తెలుసు కదా, వాళ్ళు ఈ పనులు చేయబట్టి వాళ్ళు అలాగ అయిపోయారు. మీరు ఆ పనులు చేయకండి. మన దేవుడు ఎలాంటి దేవుడు, రోషం గల దేవుడు. ఈయన దహించి అగ్ని సామాన్యుడు కాదు. ఐగుప్తులు ఏం చేశాడో తెలుసు కదా, మీ పితరులందరూ ఐగుప్తులు జల విడిపించాడో తెలుసు కదా, మీ కళ్ళతో మీరు చిన్నపిల్లలే, మీరు చూశారు కదా, మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎర్రసముద్రం ఎలా పాయలైందో, మన్న ఎలా కురిపించాడో, మేఘస్తంభం ఎలా నడిచిందో, ఆ బండను నీళ్ళు ఎలాగ వచ్చాయో, ఆ అమాలేకులకు ఎలా చేశాడో, ఆ సీహోని ఎలాగా, ఆ ఓగుని ఎలాగా యుద్ధంలో మిద్యానీళ్ళు ఎలాగ సంహరించాడో, ఇవన్నీ చూశారు కదా మీరు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రం మీరు తప్పిపోకూడదు. మీరు మీ పిల్లలకి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు అన్ని వేళలు మీ పిల్లలకి ధర్మశాస్త్రం నేర్పించండి. మీ పితరుల గురించి చెప్పండి, మీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పండి, మీ పితరులు ఎంత చెడ్డవారో చెప్పండి, తేడా వస్తే లేపేస్తారని చెప్పండి. కాబట్టి మీరు మీ పిల్లలు చాలా ఒళ్ళు దగ్గరెట్టుకొని చాలా చక్కగా ధర్మశాస్త్రం ఆచరించాల్సి ఉంటుంది. తేడా వస్తే దేవుడితో చాలా ప్రమాదం. ఎవరైనా మీకు ఏమైనా అని చేస్తే మీ ఎంట్రీకి కూడా వాళ్ళు ఏం తెల్లగా నల్లగా చేయలేరు. మీ ఎంట్రీకి కూడా టచ్ చేయకన్నా, మీ కను రెప్పను కూడా టచ్ చేయకున్నా మిమ్మల్ని సెక్యూరిటీలో ఉంచుతాడు ఆయన. మీరు ఆయనకు అనుకూలంగా ఉంటే. ఆయనకి విరోధంగా మీరున్నారా, మీరు ఎంత బలవంతులైనా మిమ్మల్ని లేపెత్తాడు. కాబట్టి ఈ హెచ్చరికలన్నీ ఇచ్చాడు. ఆఖరు ఇచ్చి ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 9 అధ్యాయం 4-5 వచనాలు అండర్లైన్ చేసుకోండి.
అని చదువుతాను. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశంలో స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకోవద్దు. ఫస్ట్ ఇది నీ మైండ్లో పెట్టుకో. కనాన్ దేశం వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత మంచివాడిని అనుకుంటున్నావు, నేను ఎంత భక్తిపడిని అనుకుంటున్నావు, అందుకే నాకు ఈ కనాన్ దేశం స్వాస్థ్యం వచ్చిందని మాత్రం నువ్వు అనుకోకు. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత లేదా రక్షణ పడిన తర్వాత నువ్వు నీ నీతి వల్ల రక్షణ పడ్డావని మాత్రం అనుకోకు. అది చెప్తుంది. ఇక తర్వాత ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, ఇంకా కంటిన్యూ 2వ భాగం. ఈ జనులు చెడుతనం బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. వాళ్ళ చెడుతనం, వాళ్ళ విగ్రహారాధన, వాళ్ళ అపవిత్రమైన జీవితాలు, పాపం పండిపోయింది వాళ్ళకి. చూశాడు అన్నాళ్ళు డ్యాన్స్ చేస్తాడు, వేయించాడు, ఇప్పుడు మొత్తం లేపేస్తున్నాడు వాళ్ళు, దేశంతో పాటు లేపేశాడు. 5వ వచనం. నీ వారి దేశంలోకి వచ్చి దాన్ని స్వాధీనపరచుటకు నీ నీతి ఏది, నీ హృదయ యథార్థ ఏది హేతు కాదు. నీ నీతి కాదు, నీ యథార్థత కాదు, నువ్వు మంచోడు కాదని చెప్తున్నాడు. ఇంకా మాట ఇంకోటి చెప్పాడు, యెహోవా నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదురు నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మైండ్ ఇట్. ఈ మీరు మైండ్లో పెట్టుకోవాలా. ఏ మైండ్లో పెట్టుకోవాలా? కనాన్ దేశం చేరడానికి నీ భక్తి కాదు, నీ శక్తి కాదు, నీ నీతి కాదు, నీ మంచితనం కాదు, దేవుని కృప. 2వది వాళ్ళు చెడుతనం. 3వది అబ్రాహాము ఇస్సాకు యాకోబుకు వాగ్దాన భూమిది. మిమ్మల్ని పెట్టి వాగ్దానం చేయలేదు, మీ పితరులు ఆనందింపజేశారు ఆయన్ని, అందుకు ఆయన ఆనందం ఒక వాగ్దానం చేశాడు. ఆయన కనాన్ దేశం నీ సంతానానికి ఇచ్చేస్తానని చెప్పాడు, కాబట్టి అది ఇవ్వబోతున్నాడు. అంతే తప్ప మీరు మంచివాళ్ళని కాదు. ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది? యేసు ప్రభు దగ్గరికి నువ్వు నేను వచ్చావంటే నా ప్రియుడా, దేవుని పిల్లలారా, మన భక్తి కాదు, మన శక్తి కాదు. ఇంత పాస్గా చెప్పారు, మా తాతగారు ప్రభు తాలూకా బిడ్డలతోనే ఉన్నారు, మా నాన్నగారు ప్రభు బిడ్డలతోనే ఉన్నారు, కానీ రక్షణ లేదు. అద్భుతంగా వాళ్ళ మనవడిని వాళ్ళ కుమారుని ఎన్నో రక్షించుకున్నారు. మనం అంతే, మన తాతలు మన తండ్రులు ఎవరిని దేవుడు రక్షించుకోలేదు, కానీ ఈవేళ మనల్ని రక్షించుకున్నాడు. మనం బైబిల్ దగ్గరికి వచ్చాం, మనం ప్రభుని అంగీకరించాం, దేవుని కృప. అంతే తప్ప మన పూర్వీకులు మంచోళ్ళనో, మనం మంచోళ్ళనో, మన భక్తి పనులనో, యథార్థవంతులు నీతిమంతులను కాదు. అందుకే పౌలు రాసిన పత్రికలన్నీ ఇదే సారాంశం. ఎఫెసీయులు 2:8 ప్రకారం మీరు విశ్వాసం ద్వారా కృపచేత మాత్రమే రక్షింపడ్డారు. రోమాపత్రిక 3:24 ప్రకారం మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, ధర్మశాస్త్ర క్రియల వల్ల ఏ మనుషుడు నీతిమంతులుగా తీర్చబడడు. నువ్వు మోసే ధర్మశాస్త్రం పాటించాలంటే నీ వల్ల కాదు. నువ్వే ధర్మశాస్త్రం పాటిస్తే క్రీస్తు సిలువ కోసం పని లేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు కింద ఉంటావా, ధర్మశాస్త్రం కింద ఉంటావా? నీకు మోసే కావాలా, నీకు యేసుక్రీస్తు కావాలా? అందుకే నేను మోసే కన్నా గొప్పవాడును, నేను ధర్మశాస్త్రం కన్నా గొప్పవాడును, నేను దేవాలయం కన్నా గొప్పవాడును, నేను సొలొమోను కన్నా గొప్పవాడును. యేసు ప్రభువే డైరెక్ట్ చెప్పాడు. హెబ్రీ పత్రిక, రోమా పత్రిక, ఏ పత్రికలు చూసినా ఆయన అహరోను కన్నా గొప్పవాడు, అన్నిటికన్నా గొప్పవాడు యేసుక్రీస్తు. ఆయన మన ప్రధాన యాజకుడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇక కోళ్ళు, గొర్రెలు, మేకలు, కొబ్బరికాయలు, అంటిపళ్ళు ఏవి అక్కలదు. లేవి కాండంలో చెప్పినట్టుగా పావురాలు అక్కలదు, నైవేద్యాలు ఇంకేం అక్కలదు. నీ హృదయానికి ఇస్తే చాలు, నీ పాపాలు ఆయన ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే నువ్వు రక్షింపబడతావు. రోమా 10:9 ప్రకారం యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షింపబడతావు. ఆయన నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకొని ఎడల నువ్వు రక్షింపబడతావు. ఆయన యందు విశ్వసించేవాడే నీతిమంతుడు, ఆయన యందు విశ్వాసించేవాడే నిత్య రాజ్యం, నిత్య జీవం. ఆయన యందు విశ్వాసించేవాడు తీర్పులోకి రాక జీవంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ధర్మశాస్త్రం కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు, మోసే కన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. కాబట్టి యూదుల కన్నా క్రైస్తవులు గొప్పవాళ్ళు, ఇజ్రాయేల్ కన్నా క్రైస్తవులు గొప్పవాళ్ళు. క్రైస్తవులు అంటే నా ఉద్దేశంలో మతం కాదు, ఆ పేరెట్టుకున్న గురించి మాట్లాడలేదు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వాళ్ళు. ఇంకా అది ముట్టకూడదు, ఇది చేయకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు, మైలు అయింది, శాపం వచ్చింది, కీడు వచ్చింది, ఇక వాళ్ళు క్రైస్తవులు కాదు, ఇంకా వాళ్ళు పరిపూర్ణులు కాదు, వాళ్ళు ఇంకా ఏబీసీల దగ్గర ఉన్నారని అర్థం. ప్రతి శాపం, ప్రతి కీడు, ప్రతి పాపం అన్నీ సిలువలో ఆయన వేసేసుకున్నాడు ఆయన మీద. నీ పాపం అంతా, నీ శాపం అంతా, నీ పూర్వ పాపాలు, ప్రస్తుతం చేస్తున్న పాపాలు, భవిష్యత్తు చెప్పాలి, మొత్తం పాపాలకు వెల చెల్లించేశాడు ఆయన, బిల్లు కట్టేశాడు ఆల్రెడీ ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు. మిమ్మల్ని ఎవరికి మోసపుచ్చుకోకుండా చూసుకోండి, మీ రక్షణ పోగొట్టుకోకండి, విశ్వాసం నుంచి తొలగిపోకండి, క్రీస్తు విశ్వాసం ఉంచండి. రోగాలు వచ్చినా తగ్గినా తగ్గిపోయినా డోంట్ కేర్, ఆర్థిక వనరులు ఉన్నా లేకపోయినా డోంట్ కేర్. మన వాళ్ళందరూ శారదీయచ్చు, శారదీయకపోవచ్చు, డోంట్ కేర్, పట్టించుకోకండి. ఎవరు మనల్ని ధృవీకరించుకోండి, మనుషులు ఏమనుకున్నా డోంట్ కేర్. నా ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడు అదే కావాలి. నేను నా ప్రభు గురించి ఎలా జీవిస్తున్నాను, నా మనస్సాక్షి అదే కావాలి.
ఏదో ఒక రోజు అందరు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు, ఈ భూలోకంలోనే లేదా పరలోకంలోనే నీ దగ్గరకు వస్తారు. నిన్ను ఎప్పుడు పైవాడికి ఉంచుతాను, ఏలువాడికి ఉంచుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయాలు అయ్యే శాపవచనాలు, ఆశీర్వచనాలు. ఆయన మాట వింటే ఇవన్నీ నీకే, ఆయన మాట వినకపోతే శాపాలన్నీ నీకే అని రాశాడు. అది బాగా చదవండి. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో మొదటి భాగం అంతా దీవులు, రెండో భాగం అంతా శాపాలు. ఆ శాపాలు ఎవరు చదవరు, భయం వేస్తుంటుంది. దీవులు మాత్రం చదువుతుంటారు 14 వచనం వరకు కూడా. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు భయం ఎందుకంటే నాకు తెలియకొడుతున్నాను. ఒకప్పుడు తప్పు చేసాం తెలియక, ఇప్పుడు సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు ఇంకెందుకు సిగ్గుపడే పని ఏంటి, ఇప్పుడు భయపడే పని ఏంటి ఇంక నువ్వు అంటే ఇంకా నువ్వు ఎందులో ఉన్నావు అన్నమాట, లోకంలో ఉన్నాను అర్థం. ఓకే, ఇది ప్రియులారా. కాబట్టి మన భక్తి కాదు, మన శక్తి కాదు, దేవుని కృప, యేసుక్రీస్తు శిలువ, ఆయన త్యాగం మనల్ని రక్షించింది, మనకు ఆత్మరక్షణ. ఈ విషయాలు తెలిసినవాడు ఇంకా ఎవరు కూడా ప్రభు దగ్గర రాకని ఉన్నాడు, వచ్చిన వాడు బాప్తీసం తీసుకోకని ఉన్నాడు. ప్రభుత్వ ప్రతి ఆదివారం రారా బాబు అని చెప్పక్కర్లొద్దు, ప్రతి నియామకోటాలు రారని చెప్పక్కర్లొద్దు, బైబిల్ చదవరని చెప్పక్కర్లొద్దు. ఎందుకండి ఇవన్నీ కూడా? చర్చికి రారా, బైబిల్ చదువుకోరా, బాప్తీసం తీసుకోరా, పోపురం తీసుకోరా అంటే ఏం అర్థం అవ్వలేదని అర్థం వాళ్ళకి అర్థమైతే మనం రమ్మన్న ఆయనే ఇంకొకటి చెప్తాడు రమ్మని. ఇప్పుడు ఒకప్పుడు మనం ఏమీ తెలియనప్పుడు మనకు ఏమీ తెలియదు అన్ని. ఇప్పుడు బైబిల్ విషయాలు, దేవుడి విషయాలు చాలా మనకు సేవకుల ద్వారా బైబిల్ బోధించాడు. ఇప్పుడు విషయాలు చాలా తెలిసే దేవుడు మనకు చాలా విషయాలు ఇచ్చాడు. ఇప్పుడు అన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనకి ఇంకొకటి చెప్పలేడు. మనం ఇప్పుడు ఇంకొకటి చెప్పేటట్టుగా మన జీవితం ఉండాలి, ఇంకొకటి చెప్పేటట్టుగా మాదిరిగా ఉండాలి. మనం ఇంకా చెప్పించుకునే వాడిగా ఉండకూడదు. ఇప్పుడు ఇంకొకటి నేనే ప్రభు దగ్గర నడిపిస్తాను. ఆదివారం ఆడడానికి నేను ముందు వెళ్తా, 10 గంటలకి ఆయన తీసుకెళ్తా. మీకు బాప్తీసం మీరు ప్రభు నమ్ముకుని 6 మాసాలు అయింది కదా, మార్చిలో నమ్ముకున్నారు, సెప్టెంబర్ ఇది 6 మాసాలు బాప్తీస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అప్పారో మీ ఆవిడ రమణమ్మ, మీ ఎదురు మరి అంజలి వచ్చి బాప్తీసం ఎప్పుడు ఇవ్వకూడదు అన్నారు మా పాస్టర్ గారు. చాలా మంచి ఆయన, మా ఆత్మీయ అక్కడ ఉక్కంపేటలో. మీరు బాప్తీసం ఇవ్వకపోతే ఇంకొక ధైర్యం తీసుకుంటాను, కానీ నేను బాప్తీసం తీసుకుంటాను, ప్రభులోనే బతుకుతానని తీర్మానం చేసుకుని కాకినాడ విలియమ్స్ గారి ద్వారా అప్పుడు బాప్తీసం తీసుకున్నాం. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు బాప్తీసం వద్దంటే తీసుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేనే కాదు. బాప్తీసం ఇస్తారు ఎవరా నాకు? మీరు కానీ నాకు ఈ లోపల చచ్చిపోతే ఎవడో నేను నరకం పోతాను, మరి పరలోకం వెళ్ళాలంటే అర్జెంట్గా నాకు బాప్తీసం ఇవ్వండి. నేను ప్రభుని విశ్వసించాను, ఇంకా నా పాత జీవితాన్ని మార్చి వదిలేశాను. ఇంకా ఆయన బైబిల్ దేవుడే నా దేవుడు, ఈయనే నన్ను పుట్టించాడు, నాకు అర్థమైపోయింది. నా పాపాల కోసం గొర్రె పిల్ల ఈయన. ఇశ్రాయేలు గొర్రెలు కాదు ఇవి, లోక పాపాలు పోసిపోయింది దేవుని గొర్రె పిల్ల, పస్కా పశువు అని నాకు అర్థమైపోయింది కొత్త నిబంధన ప్రకారంగా. ఇక ఈయన కొరకే బతుకుతాను. ఇదే ప్రియులారా మోసే జీవిత చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది. మోసే రాసిన 5 కాండాలు, తర్వాత కీర్తనలు 90 కీర్తన కూడా ఈయన రాశాడు, యోబు చరిత్ర కూడా ఈయన రాశాడు అంటారు. ఇలా రాస్తే మొత్తం 7 అవుతాయి, లేదంటే ఈయన 5 మాత్రం కరెక్ట్ కన్ఫర్మేషన్ 5 కూడా. ఇది మోసే జీవిత చోద మనం నేర్చుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు మోసే కన్నా శ్రేష్ఠుడు. ఇశ్రాయేలు ఇప్పటికీ మోసే సమాధి దొరకలేదు, కానీ సమాధి దొరికితే రోజు వెళ్ళి పూజ చేస్తారు మోసేకి. అందుకే మోసే సమాధి దొరకని చేసాడు వాళ్ళకి. ఇప్పటికీ మన వాళ్ళందరూ సమాధి దగ్గర పూజలు చేస్తారు కదా, చచ్చిపోయినోడికి వీళ్ళకి పూజ పెట్టండి, ఇంకా అక్కడ ఉన్నాడని అర్థం అనమాట. అంటే ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది నమ్మట్లేదు. బైబిల్ ఏం చెప్తుంది? నీ వాడు ఎవడైనా చనిపోయాడు అంటే నీ స్వజనాల దగ్గరికి వెళ్ళిపోయారు, ఆడు విశ్రాంతిలో ఉన్నాడు, ఆడు హ్యాపీగా ఉన్నాడు, అబ్రాహామును ఆనుకొని ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు లాజరు ఎక్కడున్నా చెప్తుంది బైబిల్. మరి చచ్చిపోయిన ఆత్మలని అక్కడ ఉన్నాయని చెప్తే మరి సమాధుల దగ్గరికి వెళ్ళి వీళ్ళకు సమాధులు కట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎడుతారంటారా బాబు? అక్కడేముంటాయి ఇంకాను? చనిపోయిన వాళ్ళు నిద్రించారు, ఆయన రాకుండా మళ్ళీ లేయిస్తారు, వాళ్ళు మీకన్నా ముందు లేయిస్తారు. వాళ్ళు ఆ నిరీక్షణ, ఆ విశ్వాసంతో నిద్రించిన వాళ్ళ గురించి మీరు ఆనందించండి. వాళ్ళ స్వజనం దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ పరలోకం వెళ్ళారు, పండగది దేవదూతలకు. అక్కడ భూమి మీద కూడా మీరు హ్యాపీగా ఉండండి. మీ గురించి ఆలోచించండి. అయ్యో నేను బతుకున్న నాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఇంకా ప్రభు నమ్ముకోలేదు, మా అన్నయ్య, మా తమ్ముడు నమ్ముకోలేదు, లేదా మా అక్క నమ్ముకోలేదు, మా చెల్లి నమ్ముకోలేదు, మా బంధువులు నమ్ముకోలేదు, నా స్నేహితులు నమ్ముకోలేదు. అయ్యో వీళ్ళెప్పుడు ప్రభు దగ్గరికి వస్తారా, వీళ్ళెప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకుంటారే, వీళ్ళెప్పుడు బైబిల్ తెలుసుకుంటారే, వీళ్ళెప్పుడు బైబిల్ దేవుని తెలుసుకుంటారే, వీళ్ళెప్పుడు సర్వసత్యాలకు వస్తారని దీని గురించి ఏడు, ఏళ్ళ గురించి ఏడు, సత్యమాల గురించి ఏడితే ఎందుకు? పరలోకం వెళ్ళాడు గురించి ఎందుకు పరలోకం వెళ్ళాడు నేర్తున్నావా? బతికున్నోళ్ళ గురించి ఆడమన్నాడు. బతికున్నోళ్ళు ప్రభు దగ్గరికి వచ్చేటట్టు ఏడు. నా దేశ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు, నా తెలుగు ప్రజలు, నా స్వజనులు, నా స్నేహితులు నశించిపోతున్నారు. ఇది మతం అనుకుంటున్నారు. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది ఈ పని కొరకే భూమి మీద ఇంకా నేను సజీవించాను. కరోనా టైంలో కూడా ఇంకా బతికున్నావు అంటే అర్థం ఏంటంటే నీ రక్షణ, సొంత రక్షణ భయంతో వణుకుతో కొనసాగించు. ఫస్ట్. సెకండ్, నీ అన్నవారిని అందరినీ ప్రభువులోకి నడిపించు. ఈ రెండింటికి లెక్క అడుగుతాను నేను. ఇది క్రైస్తవులకు ఇచ్చిన పని. ప్రియులారా, ఇది నేను చేస్తున్నాను, మీరు చేయండి.
మనల్ని దేవుడు ఎప్పుడు నడిపిస్తాడు. నేను ఒంటరిగా లేనంటాడు యోహాను సువార్త 8:29. నేను ఒంటరిగా లేని దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఎల్లప్పుడూ నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తాను కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అన్నాడు యేసు ప్రభు. అద్భుతమైన మాట. నేను ఎల్లప్పుడు దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేటప్పుడు దేవుడు నాకు తోడై ఉంటాడు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. మనల్ని విడిచిపెట్టాడు. మనం దేవునికి ఇష్టమైన కార్యాలు అంటే దేవునికి ఇష్టమైన కార్యాలు అంటే ఏంటి? ఆత్మలో రక్షించాలి, నశించిపోతుంది. మా పిన్ని గారు మనం చనిపోయారని చెప్పాను. కనీసం నేను వెళ్ళి ప్రార్థన చేసే వరకు కూడా ఉండలేదు. ఇప్పుడు ఏమవుతుంది? నా పిన్ని ఎక్కడ ఉందంటే ఏం చెప్పేది? నేను మా బావ పరలోకం వెళ్ళాడని చెప్పగలరు, మా నాన్న మా అమ్మ పరలోకంలోకి వెళ్ళిపోయారని చెప్పగలరు, వాళ్ళు పరలోకానికి రాజ్యవారసుని చెప్పగలరు, దర్జాలు చెప్పగలరు. కానీ నా చిన్నాళ్ళు, నా బావలు, నా అన్నయ్యలు, నా పిల్లి ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్పడం? నేను ప్రభు వాళ్ళు కూడా కనికరించి అక్కడైనా పోయి నేను అవకాశం ఉంటే చూసి ప్రభు అని అంటున్నాను అంతే. కానీ అలా చేస్తానని బైబిల్ చెప్పట్లేదు. భూమి మీద ఎంతో సమయం ఇచ్చాను వాళ్ళకి, వాళ్ళు నశించిపోయారు, వాళ్ళు బాప్తిసం పొందలేదు, మారుమనసు పొందలేదు, రక్షణ పొందలేదు, వాళ్ళు చనిపోయారు. ఇంక నేనేం చేసేది? అవకాశం అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, టికెట్ బుకింగ్ మూసేశాడు. కాబట్టి ప్రియులారా, మన వాళ్ళ గురించి ఆడండి, మన బంధువుల గురించి ఆడండి, నశించిపోతున్న గురించి ఆడండి. అంతే తప్ప రక్షించబడిన వాళ్ళకి భయపడ పనిట్లేదు. యేసుప్రభు అందరికన్నా శ్రేష్ఠుడు. ధర్మశాస్త్రం కన్నా, మోసే కన్నా, దేవాలయం కన్నా, అన్నిటికన్నా గొప్పవాడు. అలాంటి ప్రభువునే మనం కలిగి ఉన్నాం. ఆయన ఆశ్రయించి ఉన్నాం కనుక ఇందాక కీర్తనలు చెప్పినట్టుగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడని, ఆయన రాకడ కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నట్టయితే మన జీవితాలకి, మన రక్షణకి ఏ డోకాలు ఉండదు. మన బరువు, మన భారం, మన చింత అంతా ఆయన మీద వేసుకుంటాం, అంతా ఆయనే చూసుకుంటాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినం వరకు ప్రభువా మరి వైజాగ్లో, దువ్వాడలో, రామనగర్లో మరి శాంతి సంఘం అన్నటువంటి ఈ సంఘంలో ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్న హిస్టరీని, ఈ 5 కాండాల్లో ఏముంది, ఏ గ్రంథంలో ఏముంది, ఆదాము నుంచి మరి మోసే వరకు ఒక్కొక్కరు ఒక క్రమం వరుస క్రమంగా 24 వ్యక్తుల్ని క్రమక్రమంగా చూడడానికి, ఈ విధంగా మేము డిస్కస్ చేయడానికి, పరిచయాలు చేసుకోవడానికి మాకు అందరికి అవకాశం ఇచ్చావు. మీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. ఇది నా వల్ల కాదు ప్రభా, నీ కృప తప్ప ఏమీ లేదు. నువ్వు హెచ్చవలసి ఉంది, మేము తగ్గవలసి ఉంది. విన్న నీ ప్రజలు ప్రభా వీటి తర్వాత వింటున్నప్పుడు యూట్యూబ్లో మరి ఇప్పుడు కూడా వింటున్నప్పుడు వీళ్ళందరిలో కార్యాలు జరిగించండి. ఈ బిడ్డలు ప్రభా ఏమైనా పొరపాట్లు ఉంటే, మాలో పొరపాట్లు ఉంటే క్షమించండి. యేసు రక్తం ప్రతి పాపం నడిపించి పవిత్రులుగా చేయని ఉంది కనుక నువ్వు మోసే కన్నా గొప్పవాడివని, ధర్మశాస్త్రం కన్నా గొప్పవాడివని, మందిరం కన్నా నీవే గొప్పవాడివని, అసలు అన్నిటికన్నా నీవే గొప్పవాడివని సర్వసత్యాన్ని మేము తెలుసుకొని నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నిరీక్షణ ఉంచి నిన్ను వెంబడించడానికి మాకు అందరికీ కృపను గురించి దయచేసి మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా బంధువుల్ని, మా స్నేహితుల్ని, మా ఆత్మీయులు, మా సంఘస్థుల్ని అందరిని కూడా మీ కృపతో జ్ఞాపం చేసుకోమని ఇంత చక్కగా మీరు సహాయం చేశారు. ఇంకా నెక్స్ట్ వీక్ మీరు దేవుని చిత్తమైతే యెహోషువ గ్రంథంకి వెళ్తున్నాం. నెక్స్ట్ క్యారెక్టర్ యెహోషువ క్యారెక్టర్ కూడా ఈ భూభాగాన్ని ఎలా పంచుకున్నారో ధ్యానం చేయడానికి సహాయం చేయండి దయచేసి. ఈ విధంగా బైబిల్లో రాయించిన విషయాలన్నీ కూడా మేము తెలుసుకొని అనేకులకి చెప్పడానికి, అనేకులు నీ వైపు తిప్పడానికి, నిత్య రాజ్యానికి వాళ్ళు బ్లెస్ అయ్యేటట్టుగా, వాళ్ళు నిత్య జీవం పొందుకుని మోక్షం పొందుకునేటట్టుగా అనేకులు నడిపించడానికి మమ్మల్ని వాడుకోమని, నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపు చేయమని, కనికరించమని, కృప చూపించమని మరొకసారి నీకు మహిమ చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి బతిమలాడి వినయపూర్వకంగా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించునుగాక.